ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామానికి మహిమ, ప్రభావము, గౌరవం ఎప్పటికీ కలుగునుగాక. ఆమేన్. మన వల్ల ఆ గౌరవం ఎప్పటికీ తగ్గకుండునుగాక. ఆమేన్. ఈ స్థలంలో ఉన్న దైవజనులందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు. మరి ప్రత్యేకంగా నాకు అంత దూరం నుండి నాకు ఆహ్వానం ఇచ్చిన రత్నం పాస్టర్ గారికి మరి ప్రత్యేకంగా వందనాలు. ఈ స్థలంలో దేవుని మాటలు ఆలకించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుతున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 37వ పేజీ. మార్కు సువార్త 6వ అధ్యాయం. బైబిల్ వెనక నుంచి అంటే ఇటు నుంచి ఒక 37వ పేజీ ఉంటుంది. వెనక నుంచి తెరిచినప్పుడు 37వ పేజీ. పేజీ నెంబర్ చెప్పడం కొంతమందిని బాధించవచ్చు, అవమానించవచ్చు, కానీ మీకోసం కాదు. కొంతమంది వెతుకుతూ ఉంటారు ఎక్కడ అని, వాళ్ళ కోసం చదువుతున్నామండి దేవుని మాటలు. దయచేసి మొదటిగా చూడండి. 44వ వచనం నుంచి దేవుడు ఇలా రాయించారు. 44, 6వ అధ్యాయం 44 నుంచి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరునున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణె సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఆమేన్. ఈ వాక్య భాగం అంతట్లో ఇప్పుడు మనం ధ్యానించే వాక్య భాగం కేవలం ఆ 2 వచనాలే, 44, 45 వచనాలే. ఆ మాటలు చదువుతాం మరొకసారి చూడండి. చిన్న వచనాలే. ఇప్పుడు మన ముందున్న ఈ సమయం మనం ధ్యానించి దేవుని గూర్చి, మనుషుల గూర్చి, మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి మనకున్న సమయంలో ఈ 2 వచనాలు ధ్యానించడమే మనకి సరిపోతుంది సమయం. ఆ 2 మాటలు చదువుతున్నాను. 44, 45 వచనాలు. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. వింటున్నారా? ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. వాళ్ళు తిన్న తర్వాత ఏం జరిగింది? ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరునున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవా, పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎంతగానో కోరుకుంటూ ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఆమేన్. మనిషి పుట్టిన దగ్గర నుంచి ఒక సమస్యతో పుట్టాడు. ఆ సమస్యతోనే పెరుగుతూ ఉన్నాడు. నీతో పాటు పుట్టిన ఆ సమస్య నీతో పాటు పెరుగుతూ వచ్చి నీ మరణం రోజుకి అదే ఒక పెద్ద సమస్య అవుతుంది. నీ మరణానికి కారణం కూడా ఆ సమస్య అవుతుంది. ఇంతకీ ఏంటి ఆ సమస్య? నీవు పుట్టినప్పుడే నీతో పాటు పుట్టింది. నీ పెరుగుతూ ఉండగా నీతో పాటే పెరుగుతుంది నీలోనే. చివరికి నువ్వు మరణించే రోజు అంత ఎక్కువగా పెరుగుతుంది. ఒక రకంగా
నీ చావు కూడా దాంతోనే వస్తుందేమో. మనం ఇప్పుడు చదివిన వాక్య భాగం దాని గురించే మాట్లాడుతూ ఉంది. ఆ మాట భయం. భయం. ఈ భయం అనేది మానవ జీవితానికి ఒక పెద్ద సమస్య. ఈ భయం అనే మాట చాలామంది ఉపయోగించరు, అంత గౌరవంగా ఉండదని. టెన్షన్ అనే మాట ఉపయోగిస్తారు. టెన్షన్ పడుతున్నాను అని అన్నారంటే వాళ్ళు దేనికో భయపడుతున్నారని అర్థం. మరి దేవుడు మంచివాడైతే ఆయన సృష్టించిన ఈ మనుషుల పట్ల ఏమైనా శ్రద్ధ ఉంటే ఇంత పెద్ద జీవితకాలం మనతో పాటు వస్తున్న ఈ సమస్యకి మరి ఏదో మందు ఇవ్వాలి కదా. మరి ఆయన ఏం మందు ఇచ్చాడు? ఈ వాక్య భాగం దాని గురించే మాట్లాడుతుంది. భయానికి మందు ఈ వాక్య భాగంలో ఉంది. ఏ భయం? అనేక విషయాల కోసం మనకు భయం ఉంటుంది. ఈ భయములన్నిటికంటే పెద్ద భయం, అసలైన గొప్ప భయం ఏదంటే మరణ భయం, చావు భయం. ఇంకా నా పని అయిపోతుంది, ఇంకా రేపటి వరకు నేను ఉండను, ఇంకా నా పని అయిపోయింది, ఏదో ఇలా ఉంది, దీంతో అయిపోతానేమో, తెల్లవారదేమో, తెల్లవారి వరకు ఉండనేమో అనే పరిస్థితి మనుషులకి సాధారణంగా వస్తుంది. వయసు పెరుగుతున్న కొలది అది రోజు వస్తుంది. పిల్లలు వినండి, పరీక్షలన్నా స్కూల్ అన్నా భయం. చిన్నప్పటి నుంచి అది పెరుగుద్ది, మనతో పాటు పెరుగుద్ది. వయసులో చివరి రోజుకి మ్యాక్సిమం పెరుగుద్ది. నీకు భయం లేకపోతే మరొక గంట బతుకుతావేమో, ఆ భయంతో ముందే గుండె అయిపోతుంది. ఎందుకు? చనిపోయే ముందు పరిస్థితి అది. ఇంత పెద్ద సమస్య మానవ జీవితానికి జాతికి ఉంది కదా. మరి ఇంత సమస్య గురించి, ఇంత గొప్ప భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతి దాన్ని సృష్టించిన దేవుడు మరి ఈ పెద్ద సమస్యకి ఏం చేశాడు? దేవుడు అంటే మంచివాడు. మరి దేవుడు మంచివాడైతే నా జీవితంలో ఉన్న పెద్ద సమస్యే భయం. ఈ భయం కోసం ఏం చేశాడంటే దేవుడు మనుషుల్ని పట్టించుకోకుండా లేడు, ఇంత గొప్ప సమస్యకి మందు పెట్టాడు. ఆ మందు గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ముందు ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నను ఎవరైతే సమాధానం వెతుకుతారో, తొందరపడి సమాధానం చెప్పిన వాళ్ళు తప్పు చెప్పేస్తారు. ఆ ప్రశ్న అడగడానికి ముందు ఇంతకీ మనం చదివిన వాక్య భాగంలో ఏం జరిగిందో చెప్పుకుందాం. ఒక్కసారి ఈ మాటలు ఇటు వినండి. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు ఆలకించడానికి చాలామంది వచ్చారు. చాలామంది వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వినటానికి. ఆయన వారిని చాలామందికి బోధించారు. ఇంకా వారికి ఆకలి అవుతుంటే వారికి ఆహారం పెట్టడానికి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాటిని విరిచి వడ్డించి గంపలు గంపలు నింపి వారికి ఆహారం పెట్టారు. వినండి వినండి. అలాగా భోజన పంక్తిని కూర్చొని తిన్న వాళ్ళే పురుషుల సంఖ్య 5,000 అక్కడ ఉంది. 5,000 మంది తిన్నారు. ఎన్ని? ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 2 చేపలు. దాని గురించి మర్చిపోకూడదు, అందుకే ఆ మాటను కలిపి చదివాం. అందరికీ భోజనం పెట్టిన తర్వాత ఆ జనాలందరినీ పంపించేస్తూ తన శిష్యులని ఆ సముద్రం దాటి అవతల ఒడ్డునున్న బేత్సైదా అనే మరొక ఊరికి వెళ్ళమని ప్రభు బలవంతంగా వారిని దోణిలో పెట్టి పంపిస్తున్నారు. అంటే యేసు ప్రభు వెళ్ళట్లేదు, ఆయన సముద్రం పక్కన కొండకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడని మనం చదివాం. వినాలి. ఆయన వారితో వెళ్ళట్లేదు. ఈ 5,000 మంది జనాలతో పాటు ఇంకెంతమంది ఉన్నారో అందరినీ పంపించేశారు. శిష్యులని మాత్రం దోణి ఎక్కించి సముద్రం మీద ప్రయాణం చేసి ఆ సముద్రానికి అటువైపు ఉన్న బేత్సైదా అనే ఊరికి వెళ్ళమని బలవంతంగా యేసు దోణికి పంపించారు వాళ్ళని. 1-2 గంటలు అయింది సముద్రంలోకి వెళ్ళాక. గొప్ప తుఫాను వచ్చింది. ఆ తుఫాను దాటికి ఒక్కడుగు కూడా ముందుకి ఆ పడవను నడిపించలేకపోతున్నారు. గాలి ఎదురై అంతెత్తు అలలు లేస్తూ ఉంటే ఆ బోట్ ఇలా తిరగబడి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారనే చావు భయం, మరణ భయంతో ఉన్నారు. వాళ్ళు ఎంతో భయపడుతున్నారు, కష్టపడుతున్నారు దోణి నడిపించడంలో. ఏం వాళ్ళ వల్ల కాలేదు, అదే తుఫాన్లో ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి మీకు తెలుసు ప్రభు అయిన యేసు మధ్యరాత్రిలో చూసి వాళ్ళు తుఫానులో చిక్కుకున్నారని అంతెత్తు లేస్తున్న సముద్రం మీద ఆయన నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చారు.
అంతెత్తు లేస్తున్న అలలు సముద్రం మీద నుంచి ఆయన నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన చూసి ఏమనుకున్నారో తెలుసా? అయ్య బాబోయ్, మమ్మల్ని తుఫానుతో చంపేయడానికి ఎంత గొప్ప శక్తి ఈ సముద్రం మీద రావడానికి కారణం ఈ భూతమేనేమో అని వాళ్ళు ఇంకా కేకలు వేయడం మొదలు పెట్టారు. భూతం అట్లు నడిచి వచ్చేస్తుంటే, భూతం కాదు నడిచొస్తున్నది, ఆ చీకట్లో ఏదో ఆకారం నడిచి వచ్చేస్తుంటే వాళ్ళు భూతమని తలంచి కేకలు వేయడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రభు వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడి అని చెప్పారు. అప్పుడు ఇంకొక సంఘటన జరిగింది. ఇక్కడ మార్కు సువార్తలో లేదు కానీ అక్కడ మత్తయి సువార్తలో ఉంటుంది. వెంటనే సీమోన్ అన్నాడు, ప్రభువా, ఇది నీవే అయితే నేను కూడా నీలా ఈ సముద్రం మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు సెలవు ఇవ్వు అనంటే ప్రభు సెలవు ఇచ్చారు. సరే రా అన్నాను. సీమోను పేతురు కూడా దోణి దిగి అంత ఎత్తులేస్తున్న అలలపై నుంచి ఆయన కూడా నడుచుకొని కొంత దూరం వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన కనుదృష్టి ప్రభు మీద నుంచి ఆ వీస్తున్న లేస్తున్న గాలి మీద మళ్ళిందో ఒక్కసారి భయపడి బుడుక్కును మునిగిపోయాడు. ఆ మునిగిపోతున్న వాడు ఒక్కసారి ప్రభువా నన్ను రక్షించని కేక వేస్తే ప్రభు వెంటనే దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని లేపి ఆయన్ని కొద్ది కోప్పడ్డారు. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. వాళ్ళిద్దరూ నడిచి దోణిలోకి వచ్చి ఆ దోణిలోకి వాళ్ళిద్దరు ఎక్కిన తర్వాత గాలి నిమ్మలమైంది, సముద్రము నిమ్మలమైంది. ఆ తర్వాత వాళ్ళు ఆ దరికి చేరారు. ఇప్పుడు ఈ వాక్య భాగం ఎన్నిసార్లు చర్చిల్లో వినలేదు, ఎంతమంది అద్భుతమైన మంచి సేవకులు చెప్పలేదు. మళ్ళీ ఇందులో నుంచి కొత్తగా మనం ఏం చెప్తాం, ఏం నేర్చుకుంటామని ఆలకిస్తాం అని అనుకుంటున్నారేమో. ఈ వాక్య భాగం యొక్క సత్యం, అది కూడా సిద్ధాంతముతో ఆలోచించాలి అంటే థియాలజీ, సిద్ధాంతం, అసలు బైబిల్ యొక్క అర్థం ఏంటి, అసలు దేవుడు ఏ అర్థం, ఏ సందేశం ఇవ్వడానికి ఈ సంఘటన జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి, కానీ ఇవే ఎందుకు బైబిల్లో రాయించారు, ఈ రోజు మన చేతుల వరకు ఎందుకు తీసుకొచ్చారు? ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి ఎంత కరెక్ట్గా సమాధానం చెప్తామో అప్పుడు ఈ వాక్య భాగం అర్థమవుతుంది. అంతవరకు సరిగ్గా అర్థమైనట్లు కాదు. ప్రశ్న అడుగుతున్నాను, ఎవరైతే తొందరపడి సమాధానం చెప్తారో వాళ్ళందరూ తప్పు చెప్పేస్తారు. మరి బాగా ఆలోచించి చెప్పాలి. ఆ టైంలో తన శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే, పిల్లలు కూడా ఆలకించాలి, ఆ టైంలో తన శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే ఒక 2-3 గంటల తర్వాత ఒక పెద్ద తుఫాను రాబోతుంది, తుఫానులో తన శిష్యులు ప్రమాదంలో పడతారు అని యేసు ప్రభువుకి పంపిస్తున్నప్పుడు తెలుసా తెలియదా? ఈ టైంలో వీళ్ళని సముద్రం మీద పంపిస్తే ఒక 2-3 గంటల్లో పెద్ద తుఫాను రాబోతుంది, నా శిష్యులు ప్రమాదంలో పడతారు, మరణ భయంలో పడతారు, టెన్షన్లో పడతారు, కష్టంలో పడతారు అని పంపించడానికి ముందు యేసు ప్రభు తెలుసు అంటారు తెలియదంటారు? ఏం చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు నాకు చెప్పొద్దులేండి, దూరంగా ఉన్నారు కదా. పోనీ మీ ఆన్సర్ ఏంటి, మీ సమాధానం ఏంటి? ఈ టైంలో తన శిష్యులను సముద్రం మీదకి పంపిస్తే మరొక 2-3 గంటల్లో పెద్ద తుఫాన్ రాబోతుంది, వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు, ఒక 2-3 గంటల తర్వాత ఏమవుద్దో సముద్రంపై. మరి యేసు ప్రభుకి తెలిసే పంపించాడా, తెలియకుండా పంపించాడా? ఇప్పుడు మన వీధిలో పిచ్చుకొక్క తిరుగుతున్నది, 3 మొక్కలు లాగేసింది. అక్కగారిని లేపండి, సిస్టర్ గారిని. మన వీధిలో పిచ్చుకొక్క తిరుగుతుంది, 3 మొక్కలు లాగేసింది. మీరు తప్పించుకొని ఇంట్లోకి వచ్చారు, అమ్మయ్య నేను దొరకలేదు అనుకున్నారు. ఈలోగా మీ పాపో బాబో తమ్ముడో చెల్లో బయటికి వెళ్తున్నారు ఆడుకోవడానికి. మీరు వాళ్ళు నాపుతారా, ఆపరా? అబ్బా నిజమే. బయట ఒక పిచ్చుకొక్క తిరుగుతుంది, 3 మొక్కలు లాగేసింది. మన చెల్లో తమ్ముడు పాపో బాబు బయటికి వెళ్తున్నారు ఆడుకోవడానికి. మీరు ఆపుతారా, ఆపరా? చూసారా? ఇప్పుడు మీరు మంచోళ్ళ, యేసుక్రీస్తు మంచోడా? చెప్పండి. బయట ఒక సమస్య ఉందంటే తెలియకుండా మీ పిల్లలు వెళ్తుంటే మీరు వాళ్ళని కాపాడడానికి ఆపుతారు, కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ప్రాణం మీదకి వస్తుందంటే తెలిసి కూడా యేసు ప్రభు పంపిస్తున్నాడంటే ఏమనుకోవాలి? మంచోడా కాదు? తన శిష్యుల మీద ఏమైనా శ్రద్ధ ఉందా, ప్రేమ ఉందా లేదా?
మీ పిల్లల పట్ల ప్రేమ ఉంది కాబట్టి, శ్రద్ధ ఉంది కాబట్టి, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, బయట ఒక పిచ్చి కుక్క కరిచేస్తుంది దొరికిన వాళ్ళని, ఇలాంటప్పుడు తెలియకుండా మా పాప బాబు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు ఆడుకోవడానికి, ఆపుతామని మనకు ఉంది కదా. మన పిల్లల మీద శ్రద్ధ ప్రేమ ఏదో ఉంటే, అయ్యో బాబో ఇప్పుడు ఎలాగో తర్వాత ఇల్లు చూడు ఏం జరిగిందో చెప్తాం ప్రమాదం గురించి. అక్కడ ఒక ప్రమాదం రాబోతుందని తెలిసి యేసు తన శిష్యులని బలవంతంగా పంపిస్తున్నాడు. దీన్ని బట్టి ఏం చెప్తాం? మనం మంచోళ్ళమా, యేసుప్రభు మంచోడా? ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్న సమాధానం మీరు కరెక్ట్గా ఆలోచిస్తేనే తర్వాత ముందుకు వెళ్ళగలం. బైబిల్ మాటలు అంటే ఊరికే హరికథ విన్నట్టు వినడం కాదు. మనం మాట్లాడుతుంది, ధ్యానిస్తున్నది, చదువుతున్నది బైబిల్ గ్రంథం. ఈ భూమి, ఆకాశం, సముద్రం వాటిలో ఉన్న ప్రతిదాన్ని ఈ రోజు వరకు ఎవ్వడికి అర్థం కాని రేంజ్లో మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన వాని గూర్చి గ్రంథం. ఏం చెప్పాను అర్థమవుతుందా? ఈ రోజు వరకు ఎవ్వరికి అర్థం కాని రేంజ్లో 6 రోజుల్లో ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని వాటిలో ఉన్న ప్రతిదాన్ని మాటతో శూన్యంలో నుంచి సృష్టించిన వాని గూర్చిన గ్రంథం. కాలక్షేపంకి వచ్చినట్టు ఏదో ఆ కథ ఈ కథ విన్నట్టు వినే వచ్చా బైబిల్ని? ఈ సమయంలో తన శిష్యులను సముద్రం మీదకు పంపిస్తే మరొక 3 గంటల్లో పెద్ద ప్రమాదం రాబోతుంది, నా శిష్యులు మరణ భయంలో, సమస్యలో, కష్టంలో పడతారని యేసు ప్రభువుకు ముందే తెలుసా తెలియదా అంటే, ఎవరెవరు ముందే తెలుసు అని చెప్తున్నారో వాళ్ళందరూ తప్పు చెప్తున్నట్టు. ఒక సమస్య వీధిలో ఉందంటే మనమే మన పిల్లల్ని వదలం, కాపాడుకుంటాం కదా. అలాంటప్పుడు యేసు ప్రభు ఎలా వదిలేశాడు? వదిలేయడం కాదు, బలవంతంగా పంపించడం ఉంది. ఇంతకీ యేసు ప్రభు మంచోడా కాదా? మంచోడైతే ఎలా ఎందుకు చేస్తాడు? అది కూడా ఎవరినో శత్రువులు కాదు, తన సొంత శిష్యులనే. ఈ ప్రశ్నకు సమాధానం మీరు తప్పు చెప్పాలని నేనే అలగడిగాను. తెలుసా తెలియదా అంటే ఎవరైనా ఏం చెప్తారు? తెలియదు అనడం కంటే తెలుసు అనడమే మంచిది అనుకుని తెలుసు అని చెప్తారు ఎవరైనా. మీరు అలా తప్పు చెప్పాలని నేనే అడిగాను ప్రశ్నని. నిజానికి ఆ ప్రశ్నే తప్పు. అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అబ్బాయి నువ్వే చెప్తున్నావు, ఇంత గొప్ప ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని 6 రోజుల్లో సృష్టించాడు మాటతో శూన్యంలో నుంచి అని చెబుతున్న దేవుడని నువ్వే చెప్తున్నావు. ఇలాంటి దేవుడు తన శిష్యులని తన పని మీద పంపిస్తుంటే అస్సలు వాళ్ళని ఆపగలిగే శక్తి ఏది? ఈ యేసు ఎంత గొప్ప దేవుడైతే, అంతటినీ సృష్టించిన సృష్టికర్త అయితే, ఆయన తన ప్రజలని, తన శిష్యులని ఒక పని మీద పంపిస్తుంటే వాళ్ళని ఆపగలిగేవాడెవడు? వాళ్ళని ఆపగలిగే శక్తి ఏది? ఆయనకి ముందే తెలుసా తెలియదా కాదు, అది సరైన ప్రశ్నే కాదు. ఆ ప్రశ్నే తప్పుదావ పట్టిస్తుంది మనల్ని. ఆయన గూర్చి రాకూడని పిచ్చి ప్రశ్నలు, మంచోడా కాదా, ముందేం జరుగుద్దో తెలుసా తెలియదా, ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు రావాల్సి వస్తుంది. అలాంటి పిచ్చి ప్రశ్న వేస్తే వేయాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అక్కడున్నది ఎవరు? అలాంటి వాడు తన శిష్యులను తన పని మీద పంపిస్తుంటే వాళ్ళని ఆటంకపరిచే శక్తి ఏది? సముద్రమైనా, తుఫానైనా, గాలైనా, శత్రువైనా, ఒక రాజ్యమైనా. ఈయన తన శిష్యుల్ని పంపిస్తే ఆపగలిగేవాడెవడు? సాతాను అని మన సహోదరులు చెప్తున్నారు. నిజమేనా? ఇలాగ క్రైస్తవులు తన సేవకులకి, శిష్యులకి కష్టం వచ్చినా, మీరు వినండి జాగ్రత్తగా, మీ జీవితంలో కష్టం, బాధ, ఇబ్బంది, రోగం, ఒకటి కాదు ఏదైనా సమస్య వచ్చిందంటే క్రైస్తవులు సిద్ధాంతాన్ని ఎలా నేర్చుకున్నారో తెలుసా? పాటల్లో నేర్చుకున్నారు. ఈ పాటలు పాడే అన్నయ్యలు ఏం పాటలు పాడుతారో అదే నిజంగా సిద్ధాంతం అనుకుంటారు. ఇప్పుడు మన సహోదరులు కూడా, సహోదరులే కాదండి, ఎవరికైనా క్రైస్తవులు కూర్చోబెట్టి 4 ప్రశ్నలు అడిగితే వాళ్ళు కూడా ఏం చెప్తారో తెలుసా? జీవితంలో ఇదిగో అంతెందుకు, ఇక్కడున్న శిష్యులకి ఇంత పెద్ద సమస్య వచ్చింది, యేసు తన శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి ఒక పనిచ్చి పంపిస్తుంటే అసలు తుఫాన్, సముద్రం ఎలా లేచింది, తుఫాను ఎలా వచ్చింది, గాలి ఎలా రేగింది అంటే అందరూ సాధారణంగా చెప్పే ఒకే ఒక సమస్య, సమాధానం సాతాను.
ఇలా మనం ఎక్కడ నేర్చుకున్నామో తెలుసా? సాతాను సుడిగాలి రేపగా. సార్ నేను పాడపట్టలేదు, ఇప్పుడు కాదు, తర్వాత ఏమనుకోదా. సాతాను సుడిగాలి రేపగా, నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను. ఈ మాటలో ఏం పాడుకున్నాం మనం? ఏం పాడుకుంటున్నాం? జీవితంలో సుడిగాలు వస్తే, తుఫాను వస్తే, కష్టం వస్తే, నష్టం వస్తే, భయం వస్తే, రోగం వస్తే, సావు వస్తే తెచ్చిన వాడు ఎవడో తెలుసా? ఆ తుఫాను రేపిన వాడు సాతాను. సాతాను తుఫాను రేపుతుంటే ప్రభు అయిన యేసు అప్పటికప్పుడే వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇలాగా ఒక పెద్ద ఆయన పాట కట్టేసరికి ఓహో బైబిల్ యొక్క సిద్ధాంతం ఇంతే కావాలా అనుకుంటున్నామేమో. కాదు కాదు, అది నిజం కాదు. యేసన్న గారికి బైబిల్ కాలేజ్ అంటే పాపం, థియాలజీ అంటే పాపం, నేర్చుకోవడం అంటే పాపం. నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకుంటారో తెలుసా? ఇదిగో అలాంటి సేవకుల దగ్గర వెనకాతల బాటిల్ పట్టుకుంటూ బ్యాగ్ మోసుకుంటూ తిరిగి నేర్చుకోవాల్సిందే కానీ బైబిల్ కాలేజీ, థియాలజీ, స్టడీసు, రీసెర్చ్, అసలు చర్చ్ ఏంటో, సంఘం ఏంటో, దాని చరిత్ర ఏంటో, ఈ విషయాలు నేర్చుకోవడం అంటే వాళ్ళంతా అంతేలేండి. ఇప్పుడు ఆయన నేను తప్పు పట్టట్లేదు, ఆయనకి తెలిసింది అదే, దాంట్లో నుంచే పాట కట్టారు ఆయన. బైబిల్ అదే చెప్తుందా? నేను అడుగుతా, యేసన్న గారు ఏంటి సార్ మీరు పాట ఎలా కట్టారు అని రాశారనుకోండి, అప్పుడు యేసన్న గారు ఏం చెప్తారా? ఏం యూట్యూబ్లో చూడలేదా సాక్ష్యాన్ని? నేను ఆ పాట ఏ పరిస్థితుల్లో రాశానో తెలుసా? తుఫాన్ వచ్చింది, చర్చ్ మొత్తం కూలిపోయింది, నేను ఒక చిన్న గుడిసెలో ఉన్నా, అది కూడా కూలిపోకుండా కాపాడు ప్రభువా అని దేవునికి నేను ప్రార్థన చేస్తూ 3 వరకు తుఫానుతో మొత్తం అంతా ఎగిరిపోయింది, కానీ 3 వరకు నేను ఆ చిన్న గుడిసెలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మా సంఘస్థులు సహోదరులు వచ్చి అయ్యగారు మీరు ఎలాగైనా రావాలండి, అన్నగారని తీసుకొని వెళ్ళిపోయారు. నన్ను తీసుకొని వెళ్ళిపోగానే అది కూడా కూలిపోయి పడిపోయింది. మొత్తం తెల్లవారిసరికి ఏమీ లేదు, మొత్తం అంతా ఊడ్చుకుపోయింది. అలాంటి దుఃఖంలో ప్రార్థనలో నాకు వచ్చిన పాటది. సాతాను సుడిగాలి రేపగా, నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. ఈ మాట ఊరికే నా ఎమోషన్ నుంచి రాలేదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన జీవితంలో కూడా సుడిగాలి వచ్చి ఒకే రోజు మొత్తం ఊడ్చుకెళ్ళిపోయింది. ఇంతకీ ఆ సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది అని యేసన్న గారు ఆ పాటని అలా రాయడానికి కారణం యూట్యూబ్లో సాక్ష్యం ఉంది. ఆ పాటను ఆయన ఎలా రాశారో, చచ్చిపోయిన ఆయన ఎలాగడుగుతావు బాబు నన్ను అడగొద్దు, యూట్యూబ్లో ఆల్రెడీ సాక్ష్యం ఉంది ఆయన. ఈ పాట రాయడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఏం జరిగిందో అది. ఆ తుఫాను రావడానికి కారణం ఎవరు? సాతానే తీసుకొచ్చాడు అని ఆయన ధ్యానంలో, ఆయన అనుభవంలో అనుకోవడానికి కారణం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో అలా ఉంది. దేవుడైన యెహోవా యోబు గూర్చి గొప్ప మాటలు చెప్పిన తర్వాత సాతాను దేవుడైన యెహోవా సన్నిధి నుంచి వెళ్ళి ఏం చేశాడో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఆ దేశాలన్నిటికీ గొప్పవాడు, ఒక దేశానికి కాదు, తూర్పు వైపే ధనవంతుడు యోబు. ఆయన ధనమంతా ఒక్కరోజు ఎగిరిపోయింది. తనకున్న పిల్లలు, వినండి మాట, తనకున్న పిల్లలు ఇంట్లో భోంచేస్తూ ఉంటే అడవిలో నుంచి సుడిగాలు వచ్చి ఆ ఇల్లు 4 మూలలా కొట్టేసరికి బిల్డింగ్ పడిపోయింది. బిల్డింగ్ కూలిపోయి ఒకేసారి పిల్లలందరూ చనిపోయారు. ఒకే రోజు ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు. రోడ్డున పడ్డాడు. తన పిల్లలందరూ చనిపోవడానికి కారణం ఏంటంటే సుడిగాలు వచ్చి ఇంటి మీద కొట్టింది. సుడిగాలు ఎక్కడి నుంచి వచ్చింది? అరణ్యము నుంచి. అక్కడ ఉంది, అక్కడ 1వ అధ్యాయంలో. ఇంతకీ అరణ్యము నుంచి సుడిగాలు ఎలా వచ్చింది? ఆ పైన ముందు ఉన్న వచనాలు ఏంటో తెలుసా? దేవుడు సాతానుకి అధికారం ఇచ్చారు. సాతాను వెళ్ళి సుడిగాలు తీసుకొని వచ్చి మొత్తం కొట్టి ఇంట్లో పిల్లలందరూ ఒకే రోజు చనిపోయినట్లు చేశాడు. కాబట్టి తుఫాన్ వచ్చినా, సుడిగాలు వచ్చినా, చావు వచ్చినా, కష్టం వచ్చినా, సమస్య వచ్చినా సాతాను వల్లే అని ఎవరైనా అనుకుంటారు 1వ అధ్యాయాన్ని చూసి. అలాగే యేసన్న గారు కూడా అనుకున్నారు. కానీ 2వ అధ్యాయం చూస్తే దాని అర్థం అది కాదు. 1వ అధ్యాయంలో యోబు లాంటి గొప్ప దైవజనుడికే, దేవుని సేవకుడికే, భక్తుడికే ఈ సమస్యలన్నీ రావడానికి కారణం ఇప్పుడు చూడండి. 2వ అధ్యాయంలో ఈ మాటలు చదువుకుంటున్నాం. 3వ వచనం జాగ్రత్త వినాలి, బైబిల్ని చూడాలి. చూడడానికి మీ దగ్గర బైబిల్ లేకపోతే మరి ఏం చూస్తారు సార్? నా సందేశం వినడానికి వచ్చారా? నేను ఒక పనికిమాలిన వాడిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే అత్యల్పమైన వాడిని. నేను చెప్పే సందేశం ఎవరికి ఉపయోగపడుతుంది? బైబిల్, దేవుని మాట. ఈ దేవుని మాట మన జీవితాలకు ఏం చెప్తుందో ఇది వినడానికి వచ్చాం. కాబట్టి ఎంతకీ నేను చెప్తుందో అలా ఉందా లేదా? ఎంతకీ నేను చెప్తుందో తప్ప రైటా? ఒక్కొక్క పాస్టర్ వస్తాడు, ఒక్కొక్క సందేశం చెప్తాడు. ఒక్కొక్క పాస్టర్ వస్తాడు, ఒకడు ఎట్లా అవుతాడు, ఒక ఆయన ఇట్లా అవుతాడు, ఇంకొక ఆయన ఏదో చెప్తాడు. ఎంతకీ ఏది రైట్? చూస్తే తెలుస్తుంది. ఎంతకీ ఇక్కడ ఉన్నదే చెప్తున్నామా మేమని చూడాలి. బైబిల్ గ్రంథం చూడాలి.
చదువుతున్నా నేను 3వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ మొదటి నుంచి తెరిచినప్పుడు 422 పేజీ. దేవుడు మాట్లాడుతున్నాడు మరలా సాతానుతో. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు అని దేవుడు సాతానుతో చెప్పారు. ఈ మాటలో ఏముంది? ఈ మాటలో ఏముందో తెలుసా? దేవుడు సాతానుతో చెప్పిన మాట చూడండి. మొదటి అధ్యాయంలో యోబు జీవితంలో ఎంత కష్టం వచ్చిందో, పిల్లలందరూ చనిపోయారు. ఆ అటువైపు తూర్పు వైపు ఉన్న దేశాలకే ఆయన ధనవంతుడు. కానీ ఒకే రోజు తన ధనమంతా ఎగిరిపోయింది, రోడ్డుకు వచ్చేసాడు. భార్య భర్తలు మాత్రమే ప్రాణంతో ఉన్నారు. ఇప్పుడు మరలా దేవుడు సాతాను మాట్లాడుతూ, దేవుడు సాతానుతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ మాట వినండి, ఇది మామూలు మాట కాదు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను ఇంకా యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు అన్నాడు దేవుడు. ఎవరు ప్రేరేపించారు? ఎంతకి ఎవరు పాడు చేశారు? దేవుని మాట ఏముందో తెలుసా? నిష్కారణముగా అంటే ఏ కారణం లేకుండా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించను. అంటే సాతాను ఒక కీడు కోసం దేవుణ్ణి ప్రేరేపిస్తే దేవుడు ఆ కీడు చేశాడంట. ఈ మాట ఒప్పుకోవాలా మనం? యాకోబు పత్రికలో ఏముందో తెలుసా? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు కాబట్టి దేవుడు ఎవరిని శోధించడు అని ఉంది. దేవుడు శోధింపబడడు, కీడు విషయమై దేన్ని శోధించడు. కాబట్టి మీకు ఎవరికైనా శోధన వస్తే దేవుని వల్ల నేను శోధింపబడుతున్నానని మీరు అనకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని శోధించడు. ఎందుకు శోధించడంటే ఆయనే శోధింపబడ్డు కాబట్టి ఇతరులను శోధించడు. అందులోకి ఇంకో మాట అన్నాడు యాకోబు గారు, కీడు విషయమై దేవుడు అసలే శోధించడం ఉంది. మరి ఇక్కడేంటుంది? నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు. అరే సాతాను, నీవు నన్ను ప్రేరేపించినను. యోబు ఇంకా యథార్థవంతుడిగా ఉన్నాడంటే ఇప్పుడు పాడు చేసింది ఎవరండి? ఈ మాటల్లోనే పాడు చేసింది దేవుడే అని దేవుడే ఒప్పుకుంటున్నాడు. నేను అతన్ని పాడు చేయడానికి కారణం నువ్వు నన్ను ప్రేరేపించేవని దేవుడే సాతానుతో అంటున్నాడు. అంటే సాతాను ఎవరినైనా ప్రేరేపిస్తే మనం ఆ పని చేస్తే అది పాపం అని దేవుడే చెప్పాడు బైబిల్లో. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని యేసు ప్రభు చాలా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిని నీ ఆకలి తీర్చుకో అని అన్నదెవరు? ఈ ఆలోచన యేసు ప్రభుకి వస్తే రొట్టె తీసుకొని గాల్లో నుంచే రొట్టెలు తీసినాడు ఆయన. రాయిని రొట్టెగా చేసుకోలేడా? మీకు అర్థమవుతుందా? గాల్లో నుంచే రొట్టెలు ముక్కలు చేసి గంపలు నింపేసాడు ఆయన. అలాంటి వాడు ఆ రాయిని తీసుకొని రొట్టెని చేసుకోలేడా? ఆకలి తీర్చుకోలేడా? ఈ ఆలోచన యేసు ప్రభుకే వస్తే సమస్య లేదు. కానీ ఈ ఆలోచన పెట్టిన వాడు, ప్రేరేపిస్తున్న వాడు ఎవడో తెలుసా? సాతాను. వాడు ప్రేరేపణకి మనం ఆ ప్రకారం చేయడమే పాపం చేసినట్టు. మరి ఇక్కడేం జరిగింది? నిష్కారణముగా యోబును పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినా గానీ యోబు ఇంకా యథార్థవంతుడిగా ఉన్నాడంటే ఇప్పుడు ఎవరిని ప్రేరేపించారు? ఎందుకు ప్రేరేపించారు? దేనికి? అంటే ఒక వ్యక్తిని పాడైపోయి నాశనం అయిపోవడానికి నీవు నన్ను ప్రేరేపిస్తే నేను యోబును పాడు చేశానని దేవుడే చెప్పాడు. అంటే మొదటి అధ్యాయంలో వచ్చిన సుడిగాలి అయినా, తుఫాన్ అయినా, సమస్య అయినా, సావైనా వచ్చింది సాతాను వల్ల కాదు, దేవుని వల్లే అని దేవుడే చెప్పాడు. చాలా మంది నమ్మరు. కాబట్టి ఇప్పుడు మనం 4-5 వచనాలు చదువుతున్నాం. ఈ 4-5 వచనాల్లో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? చూడండి, దేవుడు చెప్పిన మాట జనాలు ఎలాగా నమ్మరు, సాతాను చెప్పిన మాట మాత్రం నమ్ముతారు గ్యారంటీగా. ఇప్పుడు సాతాను ఏం చెప్తున్నాడు చూడండి. 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తన కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను దేహాన్ని మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. చూసారా? నువ్వు ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకని దేహాన్ని ముడితే అప్పుడు యోబు నీ మీదే నీకు తిరగబడిపోతాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని అంటున్నాడు. అంటే మరి ముందు చెయ్యి చాపింది ఎవరు? మీకు అర్థమవుతుందా? నువ్వు ఇంకొకసారి చెయ్యి చాపి అతని శరీరానికి రోగం నొప్పి వచ్చినట్లు నువ్వు ఇంకొకసారి చెయ్యి చాపు అన్నాడంటే మరి ముందు చెయ్యి చాపింది ఎవరు? ఎవరు చెయ్యి చాపితే అక్కడ కష్టం వస్తుంది, సావు వస్తుంది, తుఫాను వస్తుంది, సమస్య వస్తుంది. అర్థమవుతుందా మీకు? తుఫానుకైనా, జీవితంలో వచ్చిన సమస్యకైనా, శరీరానికి వచ్చిన రోగానికైనా, ఏ చావుకైనా, ఏ కష్టానికైనా కారణం సాతాను కాదు, దేవుడు. అది సాతాను చేతిలో లేదు,
దేవుడు ఎప్పుడైనా వాడికి అవకాశం ఇచ్చి, స్వాతంత్రం ఇచ్చి, అధికారం ఇస్తే అప్పుడు మాత్రమే కదిపించగలడు. ఒక వెంట్రుకనైనా ఉప్పని ఊది. మీకు అర్థమవుతుందా? ఒక ఆకును కూడా ఉప్పను ఊది కదిపించగలిగే అధికారం, అవకాశం, స్వాతంత్రం సాతానుకు లేదు. క్రైస్తవులను మోసగిస్తున్నాడు అబద్ధంతో. ఇదిగో ఇక్కడ చెప్పాడు దేవుడు, ఆ మాటలు రాయి, అబద్ధమాడలేని దేవుడు రాయించిన మాట. సాతాను కూడా ఏమన్నాడో తెలుసా? ఇదిగో నువ్వు ఇంకొకసారి చెయ్యి చాపి యోబు యొక్క దేహాన్ని, శరీరాన్ని రోగం వచ్చినట్టు చెయ్యు, అప్పుడు యోబు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడంటే, మరి ముందు ఎవరు చెయ్యి చాపితే యోబు గారి జీవితంలో అన్ని కష్టాలు వచ్చాయంటే, మొదటిగా చెయ్యి చాపిందంటే మొదటి అధ్యాయంలో ఎన్ని రకాల కష్టాలు, సమస్యలు వచ్చాయో అవన్నీ ఎవరు చెయ్యి కదిపితే వచ్చాయో తెలుసా? సాతాను చేతి నుంచి కాదు. ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ త్రియేక దేవుడైన ప్రభు అయిన యేసు నుంచి. యోబుకైనా ఇంకే బాబుకైనా ఎవరికైనా ఒక కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, రోగం వచ్చింది, ఏ ఇబ్బంది అయినా వచ్చిందంటే అది దేవుడైన యెహోవా పంపించింది. మరలా ప్రశ్న అడుగుతున్నా, ఆ టైంలో తన శిష్యులని సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే మరొక 2-3 గంటల్లో ఒక పెద్ద తుఫాను రాబోతుంది, తన శిష్యులు సమస్యలో పడతారు, ప్రమాదంలో పడతారు, టెన్షన్లో పడతారు, భయంలో పడతారు అని యేసు ప్రభువుకు ముందే తెలుసా, తెలీదా? మళ్ళీ పాత సమాధానం చెప్తారేమో అని అడిగాను. వింటున్నారు కొంతమంది, ఏది వినలేదు కాబట్టి ఏంటో మెసేజ్ చెప్పమంటే ఇతను ఏదో చెప్తున్నాడు అన్నట్టు చూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఫాలో అవుతున్నారు. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి ఇంతకీ అక్కడికి సమస్య ఎందుకు వచ్చింది అంటే మీ సమాధానం ఏంటి? ఏం చెప్పాలి? క్లియర్గా విన్న వాళ్ళు చెప్తున్నారు, సంతోషమే. కాకపోతే క్లియర్గా బైబిల్ చెప్తున్న సమాధానంతో చూద్దాం. అందుకు ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుతున్నాం. బైబిల్ మధ్యలో 523వ పేజీ 135వ కీర్తనలో ఈ సముద్రానికి, గాలికి, తుఫానికి, వర్షానికి, మెరుపు పుట్టడానికి కూడా కారణం ఎవరో ఇక్కడ రాయబడింది. ఆ మాట చదివిన తర్వాత మరలా ప్రశ్న అడుగుతాను, మరి మీరు ఎంత బాగా ఆలోచించి చెప్తారో చూద్దాం. ఇదిగోండి వాక్యం చూడండి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో, సముద్రాన్ని గూర్చి, గాలి గూర్చి, తుఫాను గూర్చి, వర్షము గూర్చి, ప్రతి దాని గూర్చి, అది ఎవరు చెయ్యి కదిపిస్తే వస్తుందో, అది ఎవరిష్టమో, ఇదిగో ఇక్కడ ఉంది వాక్యం. చాలా ప్రాముఖ్యమైన వాక్యం. చూడండి చూడండి, చాలా ప్రాముఖ్యమైన సత్యానికి రాబోతున్నాం. కాబట్టి ఇదిగో మనం ఏ విషయాలైతే, పాఠాలైతే వినబోతున్నామో ఆ విషయాలు మీకు అర్థం అవ్వాలంటే ముందు ఇది వెయ్యాలి. ఈ పునాదిలో నుంచే కట్టాల బిల్డింగ్. కాబట్టి ముందు ఈ సత్యాన్ని చూద్దాం. మరలా అదే ప్రశ్న అడుగుతాను, అప్పుడు మీరేం చెప్తారో చూసి తర్వాత కడదాం అసలైన పాఠాన్ని. ఇదిగో 135వ కీర్తన మనం చదువుతున్నాం 5వ వచనం నుంచి. ఒకసారి చూడండి, బైబిల్ మధ్యలో 523వ పేజీలో ఉన్న ఈ మాటలు చదువుతూ ఉన్నాం. 135వ కీర్తన 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఏంటో ఇప్పుడు అసలు ఒక ఆకు కూడా కదలట్లేదు. ఇందాక బాగా కదిలాయి. మీకు అర్థమవుతుందా? గాలి చిన్నగా వీచినా, ఒక పెద్ద తుఫాన్ వచ్చి వేళ్లతో సహా చెట్టు ఎగిరి పక్కన పడినా ఈ గాలి ఎవరి వల్ల వస్తుంది మీకు అర్థమవుతుందా? ఎవరి వల్ల వేస్తుందో మీకు అర్థమవుతుందా? చూడండి ఆ మాట, చివరి మాట, తన నిధులలో నుండి ఆయన గాలిని బయలు వెళ్ళజేయును. మీకు అర్థమవుతుంది ఈ మాట? యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఈ మాటలో ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న అడుగుతున్న శ్రద్ధగా ఆలకించండి. ఆకాశం మీద, ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఏం చేస్తాడు ఈయన? మీకు అర్థమవుతుందా? 5వ వచనం ఎందుకు చదివేమో తెలుసా? యెహోవా గొప్పవాడనియు
మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. అంటే ఈ భూమి మీద ఉన్న, ఈ ప్రపంచ చరిత్రలో ఉన్న దేవుళ్ళు, దేవతలు, మతాలు, ధర్మాలు, విశ్వాసాలు, వాటికి చెందిన దేవుళ్ళు ఎవరైనా వాళ్ళందరికంటే దేవుడైన యెహోవా గొప్పవాడని నేను ఎరుగుదును అని ఉంది బైబిల్లో. ఏంటట? భూమి మీద ఉన్న ఈ దేవతలందరికంటే ఈ యెహోవా గొప్ప ఏంటి అంటే, ఆకాశమందును, భూమి అందును, సముద్రముని అందును, మహాసముద్రములంతటి అందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అంటే ఆయనకిష్టము లేకుండా ఆకాశములో గాని, భూమి మీద గాని, సముద్రాల్లో గాని, మహాసముద్రాల్లో గాని ఎక్కడ ఏది జరిగే అవకాశము లేదు. ఆకాశములో గాని, భూమి మీద గాని, సముద్రములో గాని, మహాసముద్రములన్నిట్లో ఆయనకి తనకిష్టమైనదంతా జరిగించువాడంటే ఆయనకి ఇష్టము లేకుండా ఎక్కడ ఏది జరిగే అవకాశము లేదు. అలాంటి సార్వభౌమాధికారి అయిన దేవుడు, ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకొకటి దీనికి సరిపోడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దీనికి అర్థం చెప్తున్నా వినండి. ఆ మధ్య ఒక ఏరోప్లేన్ పడిపోయింది, 200 మంది చచ్చిపోయారు. కేకలేస్తూ, అరుస్తూ, వాళ్ళ పిల్లల్ని గట్టిగా పట్టుకొని ముద్దాడుతూ, ఏడుస్తూ. ఇప్పుడు చెప్పండి, అది ఎవరు చేశారు? అది ఎవరిష్టమా? ఆకాశంలో ఎక్కడే జరిగినది ఎవరిష్టం ఇప్పుడు అర్థమవుతుందా? యుద్ధం ఎందుకండి? కరోనా టైంలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద జరిగింది ఎవరిష్టం? మళ్ళీ దేవుడు అంటారు. ఇక్కడ దేవుడని చదివామా? ఆయన పేరు చదవలేదా? మీకు అర్థమవుతుందా? అవును. పాత నిబంధన గ్రంథములో యెహోవా అనే పేరు కొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తుకి ఇచ్చారు. ఇంకందులో కన్ఫ్యూజన్ లేదు. యెహోవా అనే పేరు కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే కాదు, అదే స్వభావం కలిగిన కుమారుడికి అదే పేరు వర్తిస్తుంది. దేవునికి ఉన్న లక్షణాలన్నిటికీ కలిపి ఒక పేరు ఇచ్చారు, యెహోవా అని. దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో, అంటే తండ్రి అయిన దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు యేసుక్రీస్తుకు ఉన్నాయంటే అర్థం ఏంటంటే అదే పేరు ఈయన కూడా ధరించగలడు. ఆ మాట నేనే 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 అని యేసు ప్రభు అన్నిసార్లు చెప్పాడు కొత్త నిబంధన. ప్రభువు అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కోసం ఎక్కడ రాయబడిందో అక్కడ ఉపయోగించాల్సిన మాట, అర్థం పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవా అనే. ఇంకా దీని గురించి ఎక్కువసేపు మాట్లాడు. అది మరి అంతే. ఆ మాత్రం కూడా తెలియకపోతే క్రైస్తవులు ఎవరెవరును. కాబట్టి పాత నిబంధన గ్రంథం కేవలం తండ్రి అయిన దేవుని కోసమే అని మాట్లాడడం రైట్ కాదు. త్రియేక దేవుడైన యెహోవా కోసం పాత నిబంధన ఉంది. ఆ ముగ్గురులో ఒకడు మన కోసం శరీరాన్ని ధరించి వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తుగా. అది పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవా అంటే ముగ్గురు గుర్తుకు రావాలి. ముగ్గురు. తండ్రి అయిన దేవుడు వాక్యమై తర్వాత శరీరాన్ని ధరించిన ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు గుర్తు రావాలి యెహోవా అనే పేరు. ఈ నామము కలిగిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అందుకే మత్తయి గారు, ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి. మీరందరూ ఏం చేయాలో తెలుసా? వారిని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములు లోనికి కాదు, నామము లోనికి. అరే, ముగ్గురు పేర్లు చెప్పినప్పుడు 3 అనాలి కదా నామములు. ముగ్గురు అన్నప్పుడు ముగ్గురికి కలిపి నామములు 3 ఉండాలి కదా. కానీ నామం మాత్రం ఒక్కటే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు వ్యక్తులు, తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో. నామములు లోనికి కాదు, నామము లోనికి. అంటే ఈ ముగ్గురికి ఒకే నామం అన్నమాట. ఈ ముగ్గురికి ఉన్న ఒకే నామం పాత నిబంధన గ్రంథం బట్టి ఏది అంటే యెహోవా. పరిశుద్ధాత్మను పాత నిబంధన గ్రంథంలో ఏమన్నారో తెలుసా? యెహోవా ఆత్మ అని అన్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కాబట్టి యెహోవా అనేది కేవలం నామం మాత్రమే. ఈ నామాన్ని సమానంగా ధరించగలిగే వ్యక్తులు బైబిల్లో ముగ్గురున్నారు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవాని బైబిల్లో మీరు చూసినప్పుడు కేవలం తండ్రికి మాత్రమే అని అనుకున్నారంటే మరి మీకు బోధించిన వాళ్ళు సరిగ్గా న్యాయం చేయనట్టే. ఈ మాట కూడా తెలియపోతే, ఈ విషయం కూడా తెలియపోతే వాళ్ళు క్రైస్తవులైనా బడరు. యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రికి సమానం కాదని చెప్పే వాళ్ళు ఎవరైనా క్రైస్తవులుగా ఎంచబడరు.
అది అలా పక్కన ఉంచుదాం, సత్యం చూద్దాం. కాబట్టి సముద్రం మీద కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, మహాసముద్రాల్లో ఎక్కడ ఏది జరిగినా జరుగుతున్నది ఎవరిష్టమో తెలుసా? ఇదిగో ఈ బైబిల్ ఏ త్రియేక దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ త్రియేక దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అధికారం. నీకు భయం వేసినా, నీకు నచ్చకపోయినా ఇదే సత్యం. ఒకడు చచ్చాడంటే యేసు ప్రభు చంపితేనే చచ్చినట్టు. దీన్ని బట్టి అంబేద్కర్ గారు చనిపోయారంటే యేసుక్రీస్తు చంపాడు. ఎన్టీ రామారావు గారు చనిపోయారంటే యేసుక్రీస్తు చంపాడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి చచ్చాడంటే యేసు ప్రభు చంపాడు అని అర్థం. రేపు పొద్దున చంద్రబాబు గారు మరణిస్తే యేసు ప్రభు చంపితేనే, మోదీ గారు మరణించిన యేసు ప్రభు చంపితేనే ఒకడికి చావు వస్తుంది. ఈ విషయం వాళ్ళకి తెలుసు. జీఓడి గాడ్, జీఓడి గాడ్. దేవుడు అంటే ఎవరంటే, జీ అంటే జనరేటర్, సృష్టికర్త, ఓ అంటే ఆర్గనైజర్. జీవితం అంతా ఎవరు ఏం సాధించి ఏమవుతారో, సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా యేసు ప్రభువే చేసింది. ఆ చివరి మాట చూసారా? డి అంటే డిస్ట్రాయర్, లయకర్త. అంటే ఒకడు చచ్చాడంటే వాడిని చంపింది సృష్టించిన సృష్టికర్తే. యేసు దేవుడు అనే మాటకు అర్థం సృష్టికర్తే లయకర్త. పుట్టించువాడే చంపువాడు, గాయపరుచువాడే బాగు చేయువాడు. నేనే 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 యెహోవానైన నేనే, పుట్టించువాడను మరణము నొందించువాడను నేనే. నరులారా రండని ఏ దేవుడు పిలిస్తే మనుషులు శరీరాన్ని వదిలి లోకాన్ని వదిలి వెళ్ళిపోతారో తెలుసా? పేరు పెట్టి పిలిచి మరీ చంపేసేవాడు యేసుక్రీస్తే. వాళ్ళు ఇల్లు ఎందుకు? రేపు పొద్దున్న నువ్వే చనిపోవనుకో, నేను చంపేవాడు ఎవడో తెలుసా? అది సత్యం. అసలు యేసుక్రీస్తుకి ఎందుకు భయపడాలో తెలుసా? నిన్ను పుట్టించిన వాడు, రేపు పొద్దున్న నువ్వు చేస్తే నిన్ను చంపేవాడు కూడా ఆయనే. ఎవని చేతిలో నీ ప్రాణము, నీ జీవితం, నీ సమస్త మార్గములు ఉన్నాయో ఆ దేవుని నువ్వు మహింపరచలేదు. చూసారా ఆ మాటలో ఏం చెప్తున్నాడు దానియేలు గారు? దానియేలు 5వ అధ్యాయంలో ఉంటుంది మాట. నీ ప్రాణం, నీ జీవితం, నీ సమస్త మార్గములు ఏ దేవుని వశమున ఉన్నాయో, ఏ దేవుని చేతిలో ఉన్నాయో, నీవు ఆయనని మహింపరచలేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి హస్తం వచ్చి నీ పని అయిపోయిందని రాసిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పాడు ఆయన. అంటే బబులోను చక్రవర్తి కావచ్చు, ఇశ్రాయేలీయుడు కాదు, అతనికి వేరే దేవుళ్ళు దేవతలు ఉన్నారు. కానీ ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎంత గొప్ప చక్రవర్తి అయినా, ఏ అడ్రస్ లేనోడైనా, వాడి జీవితము, ప్రాణము, జీవితంలో ఉన్న సమస్త మార్గములు ఏ దేవుని వశమో తెలుసా? ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో, దానియేలు గారు ఏ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చి ప్రకటించారో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు చేతిలో. దేవుడు నాకు ఏమిచ్చాడు, ఎందుకు చర్చికి రావాలనుకుంటారు కొంతమంది. నీకు ఎందుకు ఇవ్వాలా? బతికించడం గొప్ప నీకు అసలు తెలియట్లా మీకు? అరే ఎలా ప్రభు దీవిస్తావు వాడిని? వాడు అలాగ అలాగా అలాంటి వాడిని ఎలా దీవిస్తావంటే, ఇదిగో వాడిని దీవించడానికి ఎంత కృప ఖర్చు చేశానో, నిన్ను ఈ రోజు వరకు బతికి ఉంచడానికి, నిన్ను భరించడానికి నేను అంత కృప, అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తున్నాను. నీకు అర్థమవుతుంది నీకు ఆ విషయం? ఇంకొకరికి జరుగుతున్న మేలు, ఆశీర్వాదం చూసి ప్రభువా వాడిని ఎలా ఆశీర్వదించో, అతగాన్ని ఎందుకు అంత గొప్పగా ఇచ్చించో, అడిగినవన్నీ ఇచ్చేస్తున్నావు, ప్రార్థన చేసిన అసలు నేను వాళ్ళకి అడ్రస్ చేయరు, అసలు నీ పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఆశీర్వాదిస్తామంటే అప్పుడు దేవుడు ఇండైరెక్ట్ గా సిద్ధాంతంలో చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఇదిగో ప్రధానమంత్రిగా మోదీ గారిని చేయడానికి నేను ఆయన మీద ఎంత కృప, కనికరం చూపించానో, ఈ రోజు వరకు నువ్వు బతికొండడానికి అంతకంటే ఎక్కువ చూపించాను. నువ్వు ఆయనతో పోల్చుకోకు. ఆయన ఎందుకు ప్రధానమంత్రిని చేసావు, ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ఎక్కడ ఉంచావు అని అసలు అడక్క. ఇదిగో అతనికంటే నిన్నే ఎక్కువ భరిస్తున్నాను నేను. నిన్ను భరించడానికి నేను కంట్రోల్ చేసుకుంటున్న కోపం చాలా ఎక్కువ, ఆయనకి ఇంకా తక్కువే. వాళ్ళ ఇంట్లో చేసావు, మా ఇంటికి ఎందుకు చేయలేదు, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చావు, మాకెందుకు ఉద్యోగం లేదు. నీకు అర్థం కావట్లేదు. వాడికి ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంత కృప చేసి చూపించాను, ఎంత అద్భుతం చేశాను. నేను ఈ రోజు వరకు బ్రతికించి ఇంకా నేను నిన్ను భరించడానికి అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తున్నా కనికరాన్ని, ప్రేమని. నీకు అది అర్థం కాక ఆడికిచ్చావు, ఈడికిచ్చావు, నాకు ఎప్పుడు ఇస్తావు, నాకు ఇవ్వకపోతే నువ్వేం దేవుడివి, ఎన్నాళ్ళు ప్రార్థన చేసా, పాటలు పాడా, కానుకలు ఇచ్చా, నాకేమిచ్చావు అని మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఈ దేవుడు ఎంత భేకరమైన వాడు. నిన్ను ఈ రోజు వరకు ఇంకా కాపాడి పోషించడానికి ఆయన ఎంత పిడికిలు బిగిస్తున్నాడు. ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ఆ మాటలని నేను చెప్పుకోలేను, ఇప్పుడు ఆ సమయం లేదు.
సో యేసు ప్రభు ఈ రోజు ఈ పాఠంలో ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, మహాసముద్రాల్లో ఎక్కడైనా ఏ చిన్న ఏం జరిగినా, అది మంచైనా చెడైనా, కీడైనా మేలైనా, ఏ అద్భుతమైనా, నేను ఆజ్ఞ ఇస్తేనే జరుగుద్ది, నా ఇష్టమైతేనే జరుగుద్ది. ఆయనకి ఇష్టం లేకుండా ఎక్కడ ఏది జరిగే అవకాశం లేదు. మరి ఆ రోజు సాయంత్రం తన శిష్యులని సముద్రం మీద ప్రయాణానికి బలవంతంగా పంపిస్తున్నాడు కదా. మరి ఆ రోజు తుఫాను ఎలా వచ్చింది? ఆ రోజు వాళ్ళని ఆటంకించింది ఎవరు? ఆ తుఫాను, ఆ సముద్రం గాలి అలా రేపితే వాళ్ళు ఆ దోణిలో నుంచి ముందుకు వెళ్ళలేక టెన్షన్లో, భయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ రోజు వాళ్ళని ఆపింది ఎవరు? అంతే. దీన్ని బట్టి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? ఓహో, ఆజ్ఞ ఇచ్చి మరి సముద్రములో తుఫాను తెచ్చింది ఆయనే. ఆయన బయలు వెళ్ళ చేస్తేనే కదా తన నిధుల్లో నుంచి ఆయన గాలిని బయలు వెళ్ళ చేయను. గాలి రాకపోతే సముద్రం ఎందుకు అలా లేస్తుంది? గాలిలో, వాతావరణంలో ఆ పీడనం రావాలంటే భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. చూసారా ఈ మాట ఎలా ఉందో? అంటే వాతావరణంలో మార్పులు కలగాలంటే భూమిలో నుంచి ఆవిరి లేవజేయువాడు ఆయనే అని ఇప్పుడు చదివాం. అంటే భూమిలో నుంచి ఆవిరి లేపడం వల్ల ఈ గాలిలో ఉన్న పీడనాలు మారుతాయి, వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారుతాయి. అలాగా అల్పపీడనం ఏర్పడి ఒక చోట నుంచి ఇంకో చోటికి గాలి ఫాస్ట్ గా బయలు వెళ్ళాలి, వీయాలంటే అది దేవుడైన యెహోవా చేతిలో ఉంది, ఆయన చిత్తం. అలాంటప్పుడు తన శిష్యులను ఆ దోణిలో సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే వాళ్ళను ఆపగలిగే ఈ శక్తి వాళ్ళని పంపించిన వాళ్ళలోనే ఉంది. ఇంకెవ్వడు వాళ్ళని ఆపలేడు. ఆయన సెలవిస్తే తప్ప సాతాను కూడా ఆపలేడు. సాతాను ఆపినట్టు కొన్నిసార్లు ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇదిగో పౌలు గారు రాశారు, మీ దగ్గరికి చాలాసార్లు రావాలని చూశాను, కానీ ఇదిగో అపవాది మమ్మును ఆటంకపరిచేయడం ఉంది. మరి దానికి ఏమంటావు పాస్టరు అని మీరు నన్ను అడగొచ్చు. ఇదిగో చూసారా, సాతాను ఒకరిని ఆటంకపరిచి, ఎవరినో కాదు, పౌలు గారినే ఆపేశాడు. ఎన్నిసార్లు? ముమ్మారు నీ దగ్గర రావాలనుకుంటున్నా, కానీ అపవాది సాతాను మమ్మల్ని ఆపాడని అన్నాడు తెస్సలోనిక పత్రికలో. హే, సాతాను అక్కడ ఆపాడు కదా, పౌలు గారినే ఆపాడంటే ఇంకెవరిని ఆపడు చెప్పండి? చూసారా, సాతాను ఆపితే పౌలు గారు అక్కడికి వెళ్ళలేకపోయారు కాబట్టి పని ఆగిపోయింది అనుకుంటున్నారా? పౌలు గారు అనుకున్నట్టు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏం బోధించాలనుకుంటే అక్కడ బోధించేసి వచ్చేసేవాడు. వాళ్ళు కూడా అబ్బా నేర్చుకొని మరొక 2 తరాలకు నేర్పించి మర్చిపోయేవాళ్ళు. కానీ సాతాను పౌలు గారు తెస్సలోనికకు వెళ్లకుండా ఆపబడ్డానికి కారణం ఏమైందో తెలుసా? అది దేవుని చిత్తమే. దేవుడు సాతానుతో పౌలు గారిని ఆపాడు కాబట్టి పౌలు గారు ఏం చేశారు? ఎన్నిసార్లు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి ఉత్తరం రాశాడు. చూసారా, ఈ రోజు వరకు ఉత్తరం మన చేతిలో ఉంది. అదే అక్కడికి వెళ్ళాడు అనుకో, ఆ ఉత్తరంలో ఉన్న విషయాలన్నీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పేవాడు. వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు. ఆ సత్యం కూడా అప్పుడే కలిసిపోతుంది. కాదు, ఈ పాఠాలు, ఈ సత్యం రాబోతున్న తరాలకి అవసరం కాబట్టి పౌలు అక్కడికి వెళితే విషయాలు అక్కడ మాట్లాడేస్తాడు. అక్కడ మాట్లాడితే సరిపోదు, తర్వాత రాబోతున్న తరాలకు కూడా ఈ సత్యం అవసరమని దేవుడు ఆయన్ని సాతాను ద్వారా ఆపబట్టే ఆయన కదలలేక వెళ్ళలేక చివరికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఈ రోజుకి మన గ్రంథంలో ఉంది. సాతాను ఆ రోజు ఆపకపోతే ఈ బైబిల్లో 65 పుస్తకాలు ఉండేవి. సాతాను పౌలును ఆటంకపరిచాడు కాబట్టి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే సాతాను కూడా ఇంకొక రకంగా దేవునికే సేవ చేస్తున్నాడు. వాడికి తెలియదు ఆ విషయం. ఈరోజు విన్నాడు అనుకో, అయ్యో బాబోయ్ ఎంత పని అయిపోయింది అనుకుంటాడు. ఏదో చేస్తాడా? అది కూడా మళ్ళీ దేవుని చిత్తంలోనే పని చేస్తాడు. నిజం, మీకు అర్థం కావాలి. ఇది ఏడుపు, కష్టం, దుఃఖం, భయం ఎందుకు వచ్చిందో తెలుసా? మీరే చూడండి, ఈ కీర్తనల గ్రంథం మీరు ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, సమస్య ఉంది, చాలా బాధగా ఉంది, ప్రభువా ఎలా అవుతుంది, ప్రభువా ఈ నెల పరిస్థితి ఇది ఎలా గడుస్తుంది, ఏమవుతుంది అర్థం కావట్లేదని టెన్షన్తో మీరు కీర్తనల గ్రంథం తీసి చదివారు అనుకోండి, సరిగ్గా మీ ఇంట్లో ఏ సమస్య ఉందో దానికోసమే దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది. అలా ఉందా లేదా? చాలాసార్లు మీకు ఏ సమస్య ఉంటుందో, ఏ కష్టం ఉంటుందో, ప్రభువా నాకు భయంగా ఉంది, కష్టం ఉంది, సమస్య ఉంది, ఇందులో నువ్వేం మాట్లాడుతావు ప్రభువా అని బైబిల్ తెరిచి ఆదరణ కోసం, ధైర్యం కోసం, సమాధానం కోసం వాక్యం చదివారు అనుకోండి, ఒక కీర్తనలు అనుకుందాం, ఆ చదువుతున్నప్పుడు గొప్ప నీ కోసమే రాసినట్టు ఉంటుంది అక్కడ ఉన్న మాటలు. అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఇదేంటి ప్రభువా, సరిగ్గా నా సమస్య కోసమే, నా సమస్య నేనే పరిస్థితుల్లో ఉన్నానో కరెక్ట్గా ఎలా రాసావు ప్రభు అంటే ఎలా రాసావు తెలుసా అండి ఆ మాటలు? కొన్ని కీర్తనలు దావీదు మంచిగానే గిటార్ వాయించి పాడుతున్నాడు. ఈ సౌలు గారు దావీదంటే ఉడికిపోయాడంటే కుళ్ళిపోతనం.
కానీ చంపాలన్నంత కసి అయితే లేదు. ఈ సౌలు రాజు దావీదుని తరిమి చంపేటంతగా భయపెట్టాలంటే అంత కసి ఇంతక లేదు సౌలు రాజులో. అప్పుడు ఏమైందో తెలుసా? ఒక దెయ్యం వచ్చి సౌలు మీద కూర్చుంది. ఒక దెయ్యం వచ్చి సౌలు మీద పడితే ఆయన కసి కోపం పెరిగిపోయి దావీదుని చంపడానికి పరిగెట్టించాడు. ఆ దావీదు రాజుగారి చేతిలో నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడో బిక్కుమని దాక్కొని, ఆ కొండను కథల బండను కథల దాక్కొని, అయ్య బాబోయ్ దేవా, నువ్వేనా కొండవు, నువ్వేనా బండవు, నన్ను కాపాడేవని ఆ పాటలు పాడాడు. ఇలాగ దావీదు దేవుడు ఎంత అద్భుతమైన కాపుదలనిస్తాడో, ప్రాణాలని కాపాడుతాడో దావీదు గారు అర్థం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ రాసిన పాటలు ఎందులో వచ్చాయో తెలుసా? మరణ భయములో. ఆ మరణ భయం ఆయన్ని ఎలా వెంబడించిందో తెలుసా? తన రాజుగారి రూపంలో. ఆ రాజుగారు ఈ దావీదుని చంపడానికి ఎందుకు పరిగెట్టించాడో తెలుసా? ఆయన మీదకి వచ్చిన ఒక దెయ్యం వల్ల. ఎంతగా దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బైబిల్లో ఉన్నమాట చెప్పాలి. ఎంతవరకు విన్నారు కాబట్టి అద్భుతంగా చెప్పారు లాజిక్ బట్టి. బైబిల్లో ఏమనుందో తెలుసా? యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి దిగిరాగా సౌలు ఎలా తయారవుతాడు చూసారా? ఈవెన్ సౌలు దావీదుని చంపడానికి పరిగెత్తించాడా? అలా పరిగెత్తించడానికి కారణం దెయ్యమా? ఎంతగా దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యెహోవా యొద్ద నుండి దురాత్మ అంటే దెయ్యం సౌలు మీదకి దిగిరాగా సౌలు కోపం పెరిగిపోయి దావీదుని చంపాలని ప్రయత్నిస్తుంటే దావీదు పరిగెడుతున్నాడు, దాక్కుంటున్నాడు, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు కాపుదలను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుకి ఆ మాటలు మన జీవితానికి ఎంత ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నాడు తెలుసా? ఇలాగ సేవ చేయాలంటే ఎవరెవరు పనిచేశారో తెలుసా? ఇలాగా దావీదు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, దావీదు 3000 సంవత్సరాల క్రితం వాడు, మన జీవితానికి 2025 క్రీస్తు శకానికి వెనకాతలకు 3000 సంవత్సరాల క్రితం వాడు దావీదు. అప్పుడు దావీదు తన జీవితం కోసం రాసుకున్న మాటలు, పాటలు, ధ్యానం, ఆరాధన ఈ రోజు కూడా మన జీవితానికి ఉపయోగపడడానికి ఎంతమంది సేవ చేశారో తెలుసా? దావీదు మొదటిగా. దావీదు ఆ పరిస్థితిలో పడడానికి కారణం వాళ్ళ రాజైన సౌలు. ఆ సౌలు అలాగ దావీదును పరిగెత్తించడానికి కారణం ఒక దెయ్యం. ఆ దెయ్యం వచ్చి ఎలా పనిచేయడానికి కారణం వెనకాతలు ఎవరున్నారు? దేవుడైన యెహోవా, దురాత్మ, తర్వాత సౌలు, తర్వాతే దావీదుకు వచ్చిన కష్టం, భయం, సమస్య, అందులో నుంచి వచ్చిన ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఈ రోజు కూడా మనకు సేవ చేస్తున్నాడు. అంటే ఈ రోజు దావీదు మనకు ఉపయోగపడాలంటే ఆయన ప్రాణాన్ని తీయడానికి కొంతమంది పరిగెట్టించాలి. పరిగెట్టించే అంత కోపం ఉందా సౌలుకి? లేదు. మరి ఏం కావాలి? సౌలు అతన్ని ప్రాణం తీసేటంత కోపం కసి పెంచుకోవాలంటే సౌలు దగ్గర ఉన్న కోపం, అసూయ సరిపోదు, దెయ్యము రావాలి, దెయ్యము సేవ చేయాలి. మీకు అర్థమవుతుందా? దెయ్యాలు కూడా అలాగో ఎలాగో మనకే సేవ చేస్తున్నాయి. మనం ఇంకొకరికి సేవ చేసేటట్లు, దావీదు ఇంకొంతమందికి సేవ చేసేటట్లు. చూసారా వెనకాతలు ఎంతమంది పనిచేశారు? ఒక వ్యక్తిలో మార్పు, ఒక వ్యక్తిలో సేవ, ఆ వ్యక్తి ఇతరులకి ఫలించి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఎలాంటి అనుభవాలు గుండా. ఈరోజు ఒక అన్నగారు చెప్తున్నారు రత్నం పాస్టర్ గారి గురించి. ఆయన జీవితం 85, 86 ప్రాంతంలో ఎలాగుండేది, కష్టంలో ఉంది. ఈ రోజు చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ సేవకుని నిలబెట్టుకుని దేవుడి కార్యాలు చేయడానికి సుఖాల్లో నుంచి జరగలేదు సార్ సేవ, శ్రమల్లో నుంచే జరిగింది సేవ. సుఖాల్లో నుంచి తయారవడు సేవకుడు, సరైన శ్రమల్లో నుంచే సరైన సేవకులు తయారవుతారు. ఇక్కడ ప్రభు అయిన యేసు కూడా చేస్తున్న పని అదే. ఏం చేస్తున్నారు తెలుసా? రండి చూడండి. ఇప్పుడు ఈ వాక్య భాగం చూడండి. యేసు తన శిష్యులను ఎలా పంపించారు? ఆ మాట మర్చిపోవద్దు. యేసు ఆ దోణిలో తన శిష్యులను ఎలా పెట్టారో తెలుసా? బలవంతం చేసి. ఇప్పుడు చెప్పండి, యేసు తన శిష్యులను బలవంతం చేసి ఎక్కడ పెట్టారు? దోణిలో పెట్టారా? సముద్రం మీద పెట్టారా? ప్రయాణంలో పెట్టారా? ఎక్కడ పెట్టారు? యేసు తన శిష్యుల్ని బలవంతంగా ఎక్కడ పెట్టారు? దోణిలో పెట్టి, సముద్రంలో పెట్టి, ప్రయాణంలో పెట్టి, ఫైనల్గా ఎందులో పెట్టాడు? తుఫానులో, సమస్యలో, కష్టములో, మిక్కిలి కష్టపడుచుండగా అనే మాట మనం చదివాం ఆ వాక్య భాగంలో. దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. అరే, మిక్కిలి కష్టపడే పరిస్థితిలో పెట్టింది ఎవరు? ఎలా పెట్టాడు? బలవంతం చేసి. కష్టం మాత్రమే కాదు అక్కడ ఉన్నది, వాళ్ళకి ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటా సమస్య? భయం. వాళ్ళు అంత భయపడేటట్లు, అంత టెన్షన్ పడేటట్లు, అంత కష్టపడే పరిస్థితిలో పెట్టింది ప్రభు అయిన యేసు. అది కూడా ఎలా పెట్టాడో తెలుసా? బలవంతంగా. ఈ మాటలు ఈరోజు మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలా మంది క్రైస్తవులు సుఖంగా మంచిగా ఉంటే చర్చికి వస్తారు, పాటలు పాడతారు. ఏదైనా కష్టం వచ్చిందంటే, ఏం దేవుడు ఎన్నోసార్లు ప్రార్థన చేశాం, ఏం చేయట్లేదు.
నేను అడిగింది ఇస్తేనే దేవుడు, నేను అడిగింది ఇవ్వకపోతే ఏం దేవుడు, ఏమి చేయట్లేదు అంటారు మీరు. నీకు అర్థం కావట్లేదా? నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తే దేవుడు చేసిన అద్భుత కార్యమే. నీ జీవితంలో ఏం జరగకపోతే అది కూడా దేవుడు చేసిన అద్భుత కార్యమే. చెయ్యని అద్భుత కార్యం కాదు, చేసిన అద్భుత కార్యమే. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది మీరు పడిన కష్టానికి, మీ ప్రయాసకి నిజంగానే మీరు అనుకున్నవి సాధించాలి. కానీ ఎవడికో యేసు ప్రభు అద్భుతం చేస్తే కలెక్టర్ అవుతాడు, నీ జీవితంలో అద్భుతం చేసి మరి అవ్వకుండా ఆపాడు. ఈ మాట నా దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ రోజుల్లో ఐఏఎస్ కోసం చాలా కష్టపడ్డాడు. నిజానికి ఆయనకు రావాల్సిందే, మామూలు కాదు. ఐఏఎస్ ర్యాంకు ఏమీ కాదు ఆ వ్యక్తికి. 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మెయిన్స్ ఇంకేముంటాయి మొత్తం అన్ని క్లియర్ చేసి 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 3 సార్లు ఇంటర్వ్యూలో పోయింది. నిజానికి ఆయనకి రాకపోవడం అద్భుతం. నాకు అప్పుడు అర్థమైంది ఆ పాఠం. ఎవడో ఒకడు ఐఏఎస్ ర్యాంక్ సాధించాడంటే, పాస్ అయ్యాడంటే, ర్యాంక్ కొట్టాడంటే, పెద్ద ఉద్యోగం సాధించాడంటే, అబ్బా దేవుడు అద్భుతం చేశాడు, ఆశీర్వదించాడని మాట్లాడాలి. నీలాంటి వ్యక్తులకి రాలేదంటే దేవుడు అద్భుతం చేస్తేనే రాదు. దేవుడు కొంతమందికి ఇవ్వడం అద్భుతం అయితే, కొంతమందికి ఇవ్వకపోవడం కూడా అదే రేంజ్ అద్భుతం. మీకు అర్థం కావట్లేదు ఈ విషయం. దేవుడు ఇస్తే, మనం అడిగినవన్నీ ఇస్తే మంచోడు, అడిగినవన్నీ చేసిస్తే మంచోడు. లేకపోతే ఏం చేశాడు? చెయ్యిపోవడమే నీకు చేసిన అద్భుతం. ఎందుకంటే చూడండి చాలా మంది యవనస్తులు మా చర్చికి కూడా వస్తుంటారు. చాలా మంది యవనస్తులు, వాళ్ళు 30 సంవత్సరాలు అయిపోతుంది, డిగ్రీల మీద డిగ్రీలు, పీజీల మీద పీజీలు, పిహెచ్డీలు చేసి 30, 34, 35 సంవత్సరాలు అయిపోతుంది. ఉద్యోగం రాదు, పెళ్ళి అవ్వదు. ఇలాంటి పాపం చాలా మంది ఉన్నారు యవనస్తులు, మంచోళ్ళే, భక్తి పరులే. కానీ ఇదిగో వాళ్ళు ఎందుకు నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత కష్టపడుతున్నాను, దేవుడు నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదంటే, ఒక తమ్ముడికి అయితే చెప్పాల్సి వచ్చింది. అలాగా ఎందుకు? తన జీవితంలో ఉన్న సమస్యలు నాతో చెప్పుకున్నాడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. తమ్ముడు, ఎంత అవసరం ఉన్నా, ఎంత వయసు అయిపోతుంది, చదివావు, కష్టపడ్డావు, భక్తిగా ఉన్నావు, ప్రార్థన చేసావు, కానీ నీ జీవితంలో పాపం ఉంది. ఎంత అవసరంలో ఉన్నప్పుడే నువ్వు పాపాన్ని వదలట్లేదు, ఇంకా నీకు దేవుడి జీవితానికి అవసరమైన ఉద్యోగం కూడా ఇస్తే నువ్వింకేం వదులుతావు పాపాన్ని? నువ్వింకేమంటావు తెలుసా? తర్వాత నేను ఎప్పుడు నుండో చేస్తున్నాను, నేను బలహీనుడిని, దేవుడికి తెలుసు, ఆయనే అర్థం చేసుకొని, ఆయనే భరించి, ఆయనే క్షమించి, ఇంకా నాకు జీవితానికి అవసరమైన ఆశీర్వాదాలన్నీ ఇచ్చారు, నేనేం చేయను దానికి. మీకు అర్థమవుతుందా? ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడే పాపం ఇంకా పాపం చేసేస్తాం. నువ్వు జీవితానికి అడుగుతున్న సెటిల్మెంట్, ఆ ఉద్యోగం, ఏదో ఒకటి అద్భుతమైన సెటిల్మెంట్, అది కూడా దేవుడు ఇచ్చిస్తే ఇంకా నువ్వు పాపం ఎక్కడ ఆపుతావు? సమస్య ఉన్నప్పుడే నువ్వు పాపం ఆపట్లేదు, ఆ సమస్యను కూడా తీర్చిస్తే నువ్వేం మారుతావు? దేవునికి నువ్వు సెటిల్ అవ్వడం ముఖ్యం కాదు, నువ్వు షేప్ అవ్వడమే ముఖ్యం. సెటిల్ చేయడం పెద్ద పని కాదు యేసు ప్రభుకి. మనం అడగకుండానే మన కోసం ప్రాణం ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది? అసలు మీరు అడగకుండానే మీకోసం ప్రాణం ఇవ్వడానికి అనంతమైన దేవుడు, మహాకాశాలు పట్టజాలని వాడు, ఎంత చిన్న శరీరంలో ఇమిడిపోయి అంతగా తగ్గించుకొని సిలువ వరకు వచ్చి నీకోసం ప్రాణం ఇచ్చాడు. దాన్ని ఓడించి 3వ రోజు తిరిగి లేచాడు. నీకోసం ఇంత చేసిన వాడు నీ జీవితాన్ని సెటిల్ చేయడం ఆయనకు పెద్ద పని. నువ్వేం పెద్ద తపస్సు చేయాలా? ఏ తపస్సు చేస్తే నీకోసం ఆయన వచ్చాడు సిలువ వరకు? నువ్వు సెటిల్ అవ్వడం ముఖ్యం కాదు, అది నీకెంతసేపు ముఖ్యం. నువ్వు షేప్ అవ్వడం, నువ్వు మారడమే ప్రభువుకి ముఖ్యం. నువ్వు మారితే అది ఆయనకి కావాలి ముఖ్యం. నువ్వు మారను, నేను ఎలాగే ఉంటాను ప్రభు, చిన్నప్పటి నుంచి నాకున్న సమస్య, చిన్నప్పటి నుంచి నాకున్న బలహీనతే, నేను మారను, నువ్వే మారిపో. ఇదిగో జీవితాలను మార్చడానికి ప్రభు యేసు చేస్తున్న పని ఏంటో తెలుసా? బలవంతం చేసి సమస్యలో పెడతాడు. కొన్నిసార్లు ఎంత కొట్టినా కొంతమంది మారరు. అలాంటి వాళ్ళకి బలవంతం చేసి మామూలు భయంలో కాదు, మరణ భయంలో పెడతాడు. కావాలంటే మీకు తెలిసిన సేవకులను అడగండి, 100 మంది సేవకులను మీరు అడగండి. మీరు అసలు సేవకి ఎలా వచ్చారంటే 100 మందిలో కనీసం 90 మంది ఏం చెప్తారు తెలుసా? వినండి మాట ఒకసారి వినండి. 100 మంది సేవకులను మీ జీవితంలో ఇంటర్వ్యూ చేయండి. ఈ ఒక్క ప్రశ్న అడగండి, అయ్యగారు మీరు సేవకి ఎలా వచ్చారు అని అడిగితే అందులో కనీసం 90 మంది మాట చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? నేనేదో అంత ఈజీగా సులభంగా వచ్చేలేదు, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పడేశారు, ఇంకా బతకడని చెప్పారు, నా భార్య పిల్లలు అందరూ నెత్తి కొట్టుకొని ఏడుస్తున్నారు.
ఏదో రోగం వచ్చింది ఇంక బతకడని చెప్పారు, ఇంకేదో అయ్యింది ఇంక బతకడని చెప్పారు, ఇంకేదో అయ్యింది బతకడని చెప్పారు, చచ్చిపోవాల్సింది. ఆ టైంలో ఎవరో వచ్చి యేసు ప్రభు గురించి చెప్పి, ప్రభువా నువ్వు నన్ను బతికిస్తే నీకోసం సేవ చేస్తా అనే మాట చెప్పు బాబు, దేవుడు బతికిస్తాడంటే నన్ను బతికించాడు అందుకు సేవ చేస్తానని చెప్తారు. మామూలు కాదు, ఇది నిజం. కొన్నిసార్లు మీరు అడిగిన 100 మంది పాస్టర్లు 100 మంది ఇదే చెప్తారు. జీవితంలో ఏం చేసినా అస్సలు పని ముందుకెళ్ళట్లా, ఎంత కష్టపడినా ఎంత చదివినా ఏం పోరాడినా ఏం ముందుకెళ్ళట్లేదు, చివరికి చచ్చిపోదాం అనుకున్నా ఆ టైంలో దేవుడు నాకు టర్న్ ఇచ్చాడు జీవితానికి. జీవితంలో శ్రమలు మార్చని సేవకుడు లేడు సార్. అందుకే ఈ మాట చెప్తున్నా, సేవకుడంటే అది కూడా దేవుడైన యెహోవాకు సేవకుడంటే సుఖాల్లో నుంచి తయారవ్వడు, శ్రమల్లో నుంచే తయారవుతాడు. శ్రమలు లేకుండా సేవకుడు తయారవ్వలేడు. అంత సుఖంగా ఉండాలి, మొత్తం జరిగిపోవాలి, అది కాదు దేవుని యొక్క పద్ధతి. ఏ పాపము లేని యేసుక్రీస్తే మహాశ్రమలు అనుభవించాడు. దేవుడైన యెహోవాకి, తన తండ్రి అయిన దేవునికి సేవ చేసే పాపరహితుడైన యేసుక్రీస్తే జీవిత కాలం అవమానాన్ని, రిజెక్షన్, తృణీకారాన్ని, సిలువ మరణం వరకు సేవకుడు, అందరికంటే గొప్ప సేవకుడు, అందరికంటే గొప్ప శ్రమలు అనుభవించి రావాలి. అందరికంటే గొప్ప సేవకుడు ప్రభు అని యేసే. అందుకే మనందరికంటే ఎక్కువ శ్రమలు అనిపించిన వాడు ఆయన. అంతే. ఇదిగో ఈ మాట ఒకసారి చెప్తున్నా వినండి. దేవుని కోసం కాకపోతే నీ జీవితం ఎందుకు సార్? మళ్ళీ మాట చెప్తున్నా, నీవు మారాలని, నీలో మార్పు తీసుకురావాలని బలవంతంగా నిన్ను తుఫానులో పెట్టిన వాడు ఆయనే. నా జీవితానికి జరిగింది కాబట్టి ఈ వాక్య భాగం నాకు ఇలాగ అర్థమైంది, లేకపోతే నాకు ఈ వాక్య భాగం ఇలాగ అర్థమయ్యేది కాదు. ఎందుకు ప్రభు ఈ తుఫాను ఊపిరాడని ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి, ఇంకా చచ్చిపోవడం మంచిది అనే పరిస్థితిలో నేను పడినప్పుడు ఆ వాక్య భాగం చదువుతుంటే అప్పుడు అర్థమైనట్లు తెలియచేశాడు. రే అబ్బాయి, నువ్వు మారట్లా, నువ్వెప్పుడు అలాగే ఉన్నావు, నీ పద్ధతి మార్చుకోవట్లేదు, అంతా బాగా జరిగిపోతున్నది, నువ్వెప్పుడు మారుతావు? మరి నువ్వు మారాలంటే ఏం చేయాలి తెలుసా? బలవంతంగా ఊపిరి సలపని ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితిలో పెట్టి అప్పుడు నేర్పించాడు పాఠాన్ని. ఇక్కడ వీళ్ళకు కూడా చేసిన పాఠాలు త్వరగా ఒక్కొక్క మాట చెప్తున్నాడు వినండి. ఇంతకీ మనం 44వ వచనం ఎందుకు చదివామో తెలుసా? ఆ మాట ఎలా ఉంది వినండి, అసలైన విషయాలు. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఈ మాట ఎందుకు చదివానో తెలుసండి? వినాలి, శ్రద్ధగా ఆలకించాలి. ఒక్క మాట. ఆ 5,000 మందికి ప్రభు అయిన యేసు ఆ రోజు ఏమి ఇచ్చారో తెలుసా? రోజంతా బోధించి ఆత్మకు అవసరమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఎవరు బోధించారు? అలాంటి ఎక్కడి నుంచో వచ్చిన అడ్రస్ లేని పాస్టర్లు కాదు, ఒక మెసేజ్కి 50,000 30,000 తీసుకున్న పాస్టర్లు కాదు. వీళ్ళందరూ ఏ దేవుని కోసం పనిచేస్తున్నారో ఆయనే రోజంతా బోధించాడు. అది మామూలు మీటింగ్ కాదు, అది అద్భుతం. ప్రభు అయిన యేసే బోధించాడు. ఆత్మకు అవసరమైన ఆహారం రోజంతా ఆయన వండి పెట్టాడు. వాళ్ళు అడగకుండానే కళ్ళ ముందు అద్భుతం చేసి ఆ 5 రొట్టెలు 2 చేపల్ని మొత్తం గంపలు నింపేశాడు. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళ కళ్ళ ముందు అద్భుతం చేసి మనసుని తృప్తిపరిచాడు, అలాగే శరీరానికి భోజనం ఇచ్చి శరీరాన్ని కూడా తృప్తిపరిచాడు. అంటే ఆత్మకు ఆహారం సంతృప్తి, మనసుకి అద్భుతం చేసి సంతృప్తి, అలాగే శరీరానికి చేప బొమ్మ పెట్టి మరీ సంతృప్తి. నెల్లూరు వారి చేపే, నెల్లూరు వారి చేప, ఇజ్రాయేల్ చేప కదా అని అంటారేమో. అదే మీకు అర్థం కావాలని చెప్తున్నా. కొంతమంది పడుకున్నారు. ఈ మాట వింటారా? ఏం చెప్తున్నాడు? ఆత్మకి ఆహారం ఆయనే ఇచ్చాడు, అడగకుండానే అద్భుతం చేసి కళ్ళ ముందు మనసుకు సంతృప్తి ఆయనే ఇచ్చాడు. శరీరానికి కడుపు నిండా తిన్నంత తిని వాళ్ళు వదిలిస్తే ఇంకా 12 గంపలు మిగిలిపోయినా అక్కడ. వీళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని ముక్కలు చేసి ఎన్ని గంపలు నింపితే కరెక్ట్గా సరిపోతాయి యేసు ప్రభువుకి తెలుసా తెలియవా? మరి ఎందుకు 12 ఎక్స్ట్రా ఉండిపోయినాయి? అంటే ఆయనకి లెక్క లేకుండా ఊరికే నింపేశాడా? ఆయన మొక్కలు ఇరుస్తున్నప్పుడే తెలిసి 12 గంపలు ఉండిపోతాయని. అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు తిన్నంత తిన్నారు, తినగలిగినంత తిన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క కాదు, తినగలిగినంత. అది ఇప్పుడు వినండి మాట. ఒకరోజు ఆ రోజు మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఒకవేళ మీరే ఆ రోజు అక్కడ ఉన్నారనుకోండి, మీరు ఎవరిలో ఉండడానికి ఇష్టపడతారు? ఆ 5,000 మందిలో ఉండడానికి ఇష్టపడతారా? ఈ 12 మందిలో ఉండడానికి ఇష్టపడతారా? ఒకే రోజు చూసారా? వాళ్ళు 5,000 మంది పురుషులు, వీళ్ళు 12 మంది పురుషులు. ఒకవేళ మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఆ రోజు ఎవరిలో ఉండడానికి ఇష్టపడతారు? నిజాయితీ చెప్పాలా? 44వ వచనంలో ఉండడానికి ఇష్టపడతారా? 45లో ఉండడానికి ఇష్టపడతారా? 44లో ఉంటే ఏముంటాయి తెలుసా? 5,000లో ఉంటే ఏమొస్తాయి తెలుసా? యేసు ప్రభువే ఆత్మకు అవసరమైన ఆహారాన్ని బోధించి రక్షణకి
అడగకుండానే కళ్ళ ముందు అద్భుతం చేసి, అది కూడా ఒక గొప్ప సంతృప్తి. శరీరానికి అద్భుతమైన ఆహారం ఇచ్చి, ఇది కూడా సంతృప్తి. అంటే ఆత్మకి, మనసుకి, శరీరానికి పూర్తిగా సంతృప్తినిచ్చారు ఇక్కడ ఆ 5,000 మందికి. అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. పాటలు కూడా కట్టి రాశారు. అరే, ఆ 5,000 మందిలో నేను కూడా ఒకడినైతే యేసు ప్రభువే వాక్యం చెప్తాడు, అద్భుతం అడగకుండానే కళ్ళ ముందు చేస్తాడు, ఇదిగో ఆహారాన్ని కూడా ఇస్తాడు, ఎంత దృష్టివంతులో వాళ్ళు అని ఎంతమంది అనుకుంటారు. కానీ ఈ 12 మందిలో ఉండడానికి ఇష్టపడతారా? ఈ 12 మందిలో ఉంటే ఆ రోజు రాత్రి పరిస్థితి ఏంటి? తుఫాను, సమస్య, భయం, చచ్చిపోతామేమో అనే టెన్షన్. కాబట్టి నాతో కలుపుకొని నిజాయితీగా మాట్లాడితే ఆ 44వ వచనంలో ఉండడానికి మాకు 44వ వచనంలో ఉండడమే మాకు ఇష్టం. కానీ 45లో ఉండడం మాకు ఇష్టం లేదు. ఆ శ్రమ, ఆ ఏడుపు, ఆ సావు బాధలు మాకొద్దు అనుకునే వాళ్ళే. కానీ ఈ ఒక్క మాట వినండి, ఈ ఒక్క మాట ఆలకించండి. 5,000 మంది యేసు ప్రభు దగ్గర ఆత్మకి, శరీరానికి, మనసుకి అన్ని పొందుకున్నారు. కానీ ఒక్కరి పేరు కూడా బైబిల్లో రాయించలేదు. ఆ రోజు రాత్రి ఏడిస్తే ఏడ్చారు, భయపడితే భయపడ్డారు, కష్టపడితే కష్టపడ్డారు. కానీ ఈ బైబిల్లో తర్వాత పేజీలన్నీ వాళ్ళే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, రాత్రంతా ఏడుపు ఉంది, కానీ తర్వాత చరిత్ర అంతా వాళ్ళ పేరే ఉంది. చూసారా? యేసు ప్రభు వల్ల ఆహారం పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు, నిత్య జీవం కూడా పొందుకునే ఆత్మకు అవసరమైన వాక్యం బోధ పొందుకున్నారు. కానీ తర్వాత పేజీల్లో వాళ్ళ పేర్లు లేవు. ఆ ఒక్కరోజు రాత్రి ఏడిస్తే ఏడ్చారు, కేకలేస్తే కేకలేశారు, భయపడితే భయపడ్డారు. కానీ ఆ తర్వాత ఉన్న పేజీల్లో అంతా ఉన్నది ఈ అన్నయ్యలే. అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటాడో వాళ్ళని బలవంతంగా ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగు, శ్రమలు, భయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ప్రభువా మాకు ఏ కష్టం వచ్చు, ఏ బాధ వద్దు, ఏ కష్టం వద్దు అని అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా ఈ వాక్యం విన్న తర్వాత? ఏ కష్టం లేకపోవడమే పెద్ద సమస్య. మీ జీవితంలో ఏ సమస్య లేకపోవడమే పెద్ద సమస్య. పెద్ద సమస్య అంటే ఏంటో పెద్ద సమస్య? దేవునికి నువ్వు అక్కర్లేదు. ఆయన నామాన్ని మోయడానికి, ఉపయోగపడడానికి నువ్వు అక్కర్లేదని అర్థం. ఈ 5,000 మందిని ఇంటికి పంపించడానికి అర్థం ఏంటి తెలుసా? అరే అబ్బాయి, మీకు ఇవ్వాల్సింది అన్ని ఇచ్చాను, సంతోషమే కదా, హ్యాపీ కదా, అందరు ఇంటికి వెళ్ళిపోండి. కానీ ఈ 12 మందిని బలవంతంగా సముద్రంలో పెట్టి, తుఫాన్లో పెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? వీళ్ళతో నాకు ఇంకా పని ఉంది. ఇంతకీ వాళ్ళతో ఎందుకు పని ఉంది? తుఫాన్లో ఎందుకు పెట్టావు? భయంలో ఎందుకు పెట్టావు? మిక్కిలి కష్టపడే పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళని పెట్టావంటే తర్వాత ఇది అవుట్పుట్. వీళ్ళతో ఇది నా చిత్తం అంటే దేవుని చిత్తం ఎవరితో ఉంటుందో వాళ్ళని శ్రమల్లో పెడతాడు, తయారు చేస్తాడు. ఏ విషయంలో తయారు చేశాడో తెలుసా? వినాలి, వినాలి, మాట వినాలి. ఇదిగో ఇక్కడున్న ఈ 12 మంది, అందులో ఒకడు మారాడులేండి. తర్వాత రోజుల్లో యేసు ప్రభు గురించి ఇలా మాట్లాడి చెప్పాలి ప్రపంచానికి, లోకానికి, ఇజ్రాయేల్కి, యెరూషలేముకి ప్రకటిస్తే ఆ ప్రభు ఏం చేస్తారో తెలుసా? ఊర్లో ఉన్న వాళ్ళు, అధికారులు, సైనికులు, ప్రభుత్వం, రాజుగారు మొదలుకొని ప్రతి ఒక్కరు యేసు అనే పేరు పెట్టుకొని మాట్లాడితే మిమ్మల్ని జైల్లో వేస్తాం, చంపేస్తాం అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఊరుకోవాలా? యేసు అనే మాట చెప్పకుండా దాక్కోవాలా? యేసు ఏం చేశారు తెలుసా? ఈ వాక్య భాగంలో నిన్ను చంపేస్తా, మింగేస్తా అన్నట్టు నీ మీదకి లేచేది ఏదైనా, ఈరోజు సముద్రమే, ఒక 2 సంవత్సరాల తర్వాత సర్వలోకం, చక్రవర్తి మొదలుకొని సైన్యం, మతాధికారులు, ఈ దేశస్తులందరూ నీ సొంత వాళ్ళే నీ మీద చంపేస్తాం, యేసు అనే పేరు పెట్టుకొని మాట్లాడితే నిన్ను చంపేస్తామని నీ మీదకి ప్రపంచమంతా లేచినా ఎక్కడుంది అదంతా? నిన్ను మృంగివేస్తా, తొక్కివేస్తా, చంపేస్తా అన్నట్టు నీ మీదకి లేచే శక్తి ఏదైనా, సముద్రమే కావచ్చు, తుఫానే కావచ్చు, రేపొద్దున ప్రపంచం అంతా నీ మీద తిరగబడి ప్రభుత్వమే నిన్ను మింగేస్తా, చంపేస్తా అని నీ మీదకి లేస్తున్న ఆ సమస్య ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? 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 ఒక్కరైనా చెప్తారేమో అని. ఎక్కడుంది? ఎక్కడుంది? ఒక్కరైనా చెప్తారేమో. ఎక్కడుంది? రావట్లా. నిన్ను భయపెట్టి నిన్ను చంపేస్తా అన్నట్టు ఈ సముద్రం, ఈ తుఫాను అంత మీదకి లేచింది కదా, అది ఎక్కడుంది ఇప్పుడు? వాక్య భాగం మీరు మర్చిపోయారు. ఒక్కరైనా చెప్తారేమో చూస్తున్నా. తమ్ముళ్ళు, యవ్వనస్తులు, వాళ్ళని ఆపి ఆటంకపరిచి చంపేస్తా, మింగేస్తా అన్నట్టు అంత ఎత్తున సముద్రం లేస్తూ ఉంది కదా,
ఆ వాళ్ళని మృంగేస్తా చంపేస్తా అన్నట్టు లేస్తున్న అంత పెద్ద సమస్య ఎక్కడుందో తెలుసా? ప్రభువైన యేసు దేని మీద నడిచి వస్తున్నాడు? మరి ఆ మాట చెప్పాలి కదా. ప్రభువైన యేసు దేని మీద నడిచి వస్తున్నాడు? ఎక్కడుంది ఇప్పుడు? వీళ్ళని ఆపేసి మింగేస్తా చంపేస్తా అని మరణ భయంతో వాళ్ళని ఆపేసే ఆ శక్తి ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? యేసు పాదాల కింద. మీకు అర్థమవుతుందా? నిన్ను భయపెట్టేది ఏదైనా, అది సముద్రమే కావచ్చు, తుఫానే కావచ్చు, రేపొద్దున ప్రపంచం అంతా కావచ్చు, నీ రాజుగారు నీ ప్రభుత్వమే కావచ్చు, నిన్ను భయపెట్టి చంపేస్తా అన్నట్టు నీ మీద లేస్తున్న శక్తి ఏదైనా ఉన్నది నా పాదాల కింద. అంటే ఎవరు కంట్రోల్లో ఎవరున్నారో చూడండి, ఎవరు స్వాధీనంలో ఎవరున్నారో చూడండి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా అసలు సత్యం? యేసు తన యొక్క సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించే సేవకులకు ఇచ్చే ట్రైనింగ్ ఏంటో తెలుసా? నిన్ను భయపెట్టేవాడు ఎంతో మంది లెగిస్తారు. అది సముద్రమే కావచ్చు, తుఫానే కావచ్చు, రోగమే కావచ్చు, ఎంతో మంది శత్రువులే కావచ్చు, మీ గవర్నమెంటే కావచ్చు. కానీ నిన్ను భయపెట్టేది, నీ మీదకి చంపేస్తా, మింగేస్తా, తొక్కేస్తా అన్నట్టు లేచేది సముద్రమైనా ఇంకా ఏ శత్రువైనా ఉన్నది నా స్వాధీనంలో, నా కింద, నా పాదాల కింద. భయానికి ముందేంటో తెలుసా? ఏ భయమైనా, మరణ భయమైనా, దానికి ముందేంటి ఇప్పుడు అర్థమవుతుందా? యేసు ప్రభువు భయపడ్డం. భయానికి మందు భయమే. ఆ భయం దేవుని భయం. యేసుక్రీస్తు ఎవరో అర్థమై భయపడ్డమే. ప్రపంచంలో ఇంకా దేనికైనా అదే మందు, అదే ఏ భయానికైనా అదే మందు. యేసు ప్రభు ఎవరో తెలియకపోతే ఆయనకి భయపడడం ఏంటో, ఆయన సర్వాధికారం ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన బేకరత్వం ఏంటో అర్థం కానోడు ప్రతిదానికి భయపడతాడు. యేసు వీళ్ళని తయారు చేస్తున్న ట్రైనింగ్ మరి ముఖ్యంగా ఇదే. మీరు నా శిష్యులు, మీ ద్వారా ఈ లోకాన్ని తలకిందులు చేయబోతున్నాను. లోకాన్ని తలకిందులు చేసేటట్లు మిమ్మల్ని తయారు చేయాలంటే ట్రైనింగ్ కనీసం సముద్రం మధ్యలో పెట్టి సముద్రాన్ని తలకిందులు చేసి ఇస్తున్నాడు ట్రైనింగ్. మరి మీరు దేనికున్నారు? ఏది తలకిందులు చేయడానికి? మీకున్న ఆ చిన్న ప్రపంచాన్ని ప్రభు అయిన యేసు ప్రేమ కోసం, ఆయన సత్యం కోసం, ఆయన సువార్త సత్యం కోసం, ఆయన ఎవరో జీవితానికి, మానవ జీవితానికి ఆయన ఎంత ముఖ్యమైన వాడో, మన ప్రాణం, పుట్టుక, పెళ్ళి, తినడం, సంతోషం, నవ్వడం, ఆనందించడం, సాధించడం, సంపాదించడం, రేపొద్దున చావడం మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి. అలాంటి దేవునికి నువ్వు ఉపయోగపడకుండా ఎవరి కోసం సార్ బతికేస్తున్నారు? ఎవరి కోసం బ్రతకడం న్యాయమో మీకు అర్థమవుతుందా? ఎవరి కోసం? ఎవరి కోసం? ఏడుపు చాలాసార్లు వస్తుంది మనకి. ఎవరి కోసం? ఎవరిని మిస్ అవుతున్నామని ఏడుపు? యవ్వనస్తులు. ఒక పిల్ల కోసమా? ఒక అందగాడి కోసమా? ఒక అందగత్తి కోసమా? పక్కోడి భార్య కోసమా? ఎవరి కోసం ఏడుపు? దేనికోసం కష్టపడ్డం? చెమట కార్చినంత. నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. ఎవరి కోసం సార్ మీ రక్తం? అమ్మ నాన్న కూడా యోగ్యులు కారు మీ రక్తం చిందించడానికి. ఈ మాట చెప్తే కొంతమందికి నచ్చదు, నిజం ఇది. నీ పిల్లలు కూడా యోగ్యులు కారు. నీ రక్తం చిందించి వాళ్ళ ప్రాణం ఇవ్వడానికి నీ పిల్లలు కూడా దానికి సరిపోరు. నీ కన్నీరైనా చాలా విలువైనవి, నీ కష్టమైనా, నీ చెమటైనా చాలా విలువైనది. వీటన్నిటికి మించి నీ రక్తం, నీ ప్రాణం చెప్పలేనంత విలువైనవి. ఎవరి కోసం? అమ్మ చనిపోతే చచ్చిపోవడమేనా? నాన్న చచ్చిపోతే చచ్చిపోవడమేనా? భార్య భర్త ఎవడో వదిలేస్తే చచ్చిపోవడమేనా? ఇంకా అవసరం లేదు జీవితం. ఫ్రెండ్ వదిలేస్తే చచ్చిపోవడమేనా? యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించడానికి కోసం ప్రాణం ఇవ్వడానికి సిలువ వరకు వచ్చినంత ప్రేమ ఉన్నవాడు. ఆయన ఎంత భీకరమైన వాడో తెలుసా? ప్రపంచంలో ఎవడైనా ఏదైనా తిని ఆనందించాడంటే యేసు ప్రభు. ఈ మాట నేను అనలేదు, బైబిల్ ఉంది. ఆయన దానముతో ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నామని. దానం అంటే ఏంటో తెలుసా? ఆ మాట ఉంది, నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అంటే. గుప్పిలు విప్పడం అంటే ఏంటి? ఎలా విప్పడం? పక్షులకి పెట్టేటప్పుడు ఎలా విప్పడం? ముష్టేయడం. యేసుక్రీస్తు ముష్టేస్తే ఒకడు ప్రధానమంత్రి అయ్యాడు. యేసుక్రీస్తు ముష్టేస్తే ఒకడు సీఎం అయ్యాడు. యేసుక్రీస్తు ముష్టేస్తేనే ఎవడైనా ఏదైనా అవుతాడు. ఒక పూట తిండి తింటాడు, దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాయి. యేసుక్రీస్తు ముష్టి, యేసుక్రీస్తు ముష్టే. కానీ నీకోసం ప్రాణం పెట్టాడు సిలువపై.
నీకు ఇస్తున్న వాల్యూ చూసావా? ఒక ఆయన అలాగే బాధపడుతున్నాడు, ఎంత కష్టపడ్డానన్నా. ఇంకొక ఆయన ఉద్యోగం రాలేదు, వేరే ఒకరికి ఉద్యోగం అయిపోయింది. పోన్లే తమ్ముడు, దేవుడు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాడు, నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఏది ఎక్కువ చెప్పి ఇప్పుడు? నా కోసం దేవుడు ప్రాణం ఇవ్వడమే ఎక్కువ ఉద్యోగాల కంటే. చూసారా, మీకు అర్థమవుతుంది అసలు ప్రభు అయిన యేసు విలువ ఏంటో, ఆయన ప్రాణత్యాగం ఏంటో. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, కానీ ఇంతవరకు ఎందుకు ఉంచానో తెలుసండి? ఈ మాటలు చెప్పకుండా నేను అక్కడ ముగించకూడదు. ముందు చెప్పిన మాటలన్నిటి యొక్క అర్థం ఏంటంటే, ఈ సర్వ సృష్టి మీద ప్రభు అయిన యేసు సార్వభౌమాధికారి. ఆయన చిత్తం లేకుండా భూమి మీద, ప్రపంచంలో ఈవెన్ సాతాను కూడా ఏమి చేయలేడు. ఆయన అవకాశం ఇస్తేనే, ఆయన అనుమతిస్తేనే సాతాను శోధించగలడు, ఇంకేదైనా చేయగలడు. అలాంటిది మన జీవితంలో వచ్చిన ప్రతి కష్టం, రోగం, భయం, సమస్య, అది ఇంకేదైనా పాపం మాత్రమే నీది. నీ పాపానికి మళ్ళీ నువ్వు సమస్య తెచ్చుకుంటావు. కానీ నీకు వచ్చిన కష్టం, శ్రమ, భయం మాత్రం దేవుడైన యెహోవా యొద్ద నుంచి వచ్చినవే. ఎందుకు తీసుకొని వచ్చాడు? నిన్ను కడగడానికి. ఎలా తెలుసా? ఆ బంగారాన్ని పవిత్రపరచడానికి ఆ మట్టిలో ఎలా వేస్తారో, నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు వదులుకోవడానికి నిన్ను అలాంటి అగ్ని కొలిములో, పుటములో, థ్యాంక్స్ అమ్మా, వేశాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ప్రభువా నన్ను బయటికి తీసా అంటాం, కానీ అసలు నేను లోపలికి ఎందుకు వేసాను తెలుసా? నువ్వు ఈ పాపంలో ఉన్నావు, ఈ పాపం చేస్తున్నావు, నువ్వు వదలట్లేదు. నన్నేమో పరిశుద్ధుడా దేవా అని పాటలు పాడుతున్నావు, నువ్వు మాత్రం పాపం చేస్తున్నావు. ఎలా కనిపిస్తున్నావు? నేను జోకా? నువ్వు నిజంగా లేవనుకుంటున్నావా ఏంటి? నువ్వు పాడిన పాట ప్రకారం నేను ఉన్నాను, నీ పాట విన్నాను, నీ పాటలో నువ్వు నన్ను గురించి ఏమంటున్నావు తెలుసా? పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా అన్నావు. నువ్వు మాత్రం రకరకాల డ్యాన్సులు వేస్తున్నావు. ఏం చేయాలి మరి నేను? సెటైర్లు ఎవరికైనా వేయొచ్చు, దేవుని మీద వేయకూడదు సెటైర్లు. సెటైర్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు వివరించండి, రేపు చూసుకుందాం దాని సంగతి. ఊరికే ప్రభువు శ్రమల్లో పెట్టడు, మనల్ని తయారు చేయడానికి. విడిచిపెట్టుకోవాల్సినవి విడిచిపెట్టుకొని, నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ఫలించడానికి. అలాగా నీ జీవితంలో వచ్చిన ప్రతి శ్రమకి, కష్టానికి కారణం ప్రభు అయిన యేసు. మనం ఏమంటాం తెలుసా? ఎంతసేపు ఇది తీసే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, బాగు చేసి అంటాం. అరే నీకు ఎందుకు బాగు చేయకుండా రోగం ఎందుకు పెట్టినో తెలుసా? నువ్వు మారడానికి. మారవు, దాని గురించి మాట్లాడవు. ప్రభువా నేను పాపం చేశాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చిందని ఆ మాట చెప్పు. ఎంతసేపు బాగు చేసే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. ఇవ్వలేక కాదు, అసలు నీకు ఆ సమస్యలు ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వు మారాలని. నువ్వేమో పాపం గురించి, పశ్చాత్తాపం, మారు మనస్సు, అవి నీకు కనిపించవు. ఎంతసేపు ప్రభువా నేను పాపం చేశాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను క్షమించు అని అడగాల్సింది పోయి, నాకు ఇది తీసేయి, అది తీసేయి, ఇది ఇచ్చేయి, అది ఇచ్చేయి, బాగు చేసేయి, అద్భుతం చేసేయి, స్వస్థపరిచేయి. దేవుడు పిచ్చోడు కాదు, మనల్ని పిచ్చోలుగా చేస్తుంది సాతాను వాడి యొక్క అబద్ధంతో. దేవుడు మన కోసం అడగకుండానే ప్రాణం పెట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా. మన జీవితంలో బలవంతంగా కష్టాలు ఎందుకు పెడుతున్నాడంటే మీరు మారాలి. పాపాన్ని విడిచిపెట్టుకోవడం నీ చేత కాకపోతే, ప్రభు అయిన యేసు నన్ను క్షమించి నేను పాపిని, ఈ ఒక్క మాట చెప్తే నీకు రేపు ధైర్యం ఇస్తాడు, శక్తినిస్తాడు. నువ్వు విడిచిపెట్టుకోలేని పాపాన్ని విడిచిపెట్టుకునేటట్లు నీకు ఆయన శక్తినిస్తాడు. ఇదిగో ఈ బైబిల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది అద్భుతమైన సేవకులు, భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళంటోళ్ళే, కానీ 2 తగిలించి నేర్పించాడు భక్తిని. భక్తి ఆటోమేటిక్గా రాదు, నేర్పించాలి. అందుకే ఈ మాట బైబిల్లో ఉంటుంది, నీతి యందు శిక్షణ అనే మాట ఉంటుంది. ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. నీతి యందు శిక్షావిధి, శిక్షణ. సో భక్తి ఆటోమేటిక్గా వచ్చేది, నేర్చుకోవాలి. పడుతూ లేస్తూ నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి ఎలాగున్నాను, ఇంకా దేవుడే అర్థం చేసుకుని నన్ను క్షమించాలి. నో, ఆయన క్షమించాడు కరెక్టే, కానీ నేను అలాగే ఉండిపోతా అని మాత్రం నువ్వు అనుకోవడానికి వీల్లేదు. పడ్డావా, నువ్వు లేవాల్సిందే. ఎంత మంచిగా కూర్చోబెట్టి చెప్తుంటే వినకపోతే అప్పుడు దెబ్బలు తగులుతాయి. అనేలో అర్థం. దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఊరికే 4 సార్లు చెప్పి మీదకొచ్చి ఒక సింహంలాగా పడిపోయి కొట్టేసేవాడు కాదు. ఆయన చంపాలంటే ముందు చాలాసార్లు దెబ్బలు కొట్టాలి. ఆయన దెబ్బ కొట్టాలంటే చాలాసార్లు మొట్టికాయలు వేయాలి. ఆయన మొట్టికాయ వేయాలంటే ఏయ్ అని గద్దించాలి. ఆయన గద్దించాలంటే ముందు కూర్చోబెట్టి మాటలు చెప్తాడు. ఆయన అర్థమైనట్లు మాట్లాడకుండా గద్దించకుండా మొట్టికాయలు వేయకుండా 2 రౌండ్లు దుబేలు వాయించడం, 2 సార్లు గట్టిగా తగిలించకుండా చంపే పరిస్థితిని తీసుకురాడు.
కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడే, ప్రభువా ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు. నా ప్రాణం, నా ఆరోగ్యం, నా అందం, నా తెలివితేటలు, నాకు చేతనైన ప్రతి పని, చివరికి నా జీవితం అంతా, నా మరణం, నా ప్రాణం నీ చేతిలోనే. అలాంటి నిన్ను నేను భయపడకుండా, నిన్ను గౌరవించకుండా, ఈ లోకంలో ఉన్నవే ఏదో పెద్ద గొప్ప అన్నట్టు నిన్ను పట్టించుకోకుండా వీటి కోసం పరిగెట్టడమే నేను చేసిన పాపం. ఐఎమ్ సో సారీ అని ప్రభు అయిన యేసుకు ఒక్క మాట చెప్పి ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, తలలు వంచుదాం, తలలు వంచుదాం. యేసు ఐఎమ్ సో సారీ. నువ్వు నాకు తలలు వంచుదాం. ఈ మాటలు వినండి ప్రార్థనలో. తలలు వంచుదాం, ఈ మాటలు వినండి. తలలు వంచుదాం, ఈ మాటలు వినండి. ప్రభు అయిన యేసు, నాకెందుకు కష్టం వచ్చిందో తెలియలేదు, నాకెందుకు శ్రమ వచ్చిందో తెలియలేదు, నాకెందుకు కష్టం వచ్చిందో తెలియలేదు, నాకెందుకు శ్రమ వచ్చిందో తెలియలేదు. నాకు వచ్చిన కష్టానికి, శ్రమకి, దుఃఖానికి, రోగానికి, భయానికి ప్రతిసారి నిన్ను నిందించాను, తిట్టాను. కానీ నాకు వచ్చిన ప్రతి కష్టానికి కారణం నేనే. నా పాపం వల్లే ప్రభువా నువ్వు నాకు దెబ్బ కొట్టావు. కానీ నాకు అర్థం కాలేదు ఇన్నాళ్ళు. ఇంకా పాపంలోనే ఉంటూ, పాపాన్నే చేస్తూ, తగ్గించి ప్రభువా, బాగు చేసి ప్రభువా, ఆశీర్వదించి ప్రభువా అని అడిగాను. కానీ నువ్వు ఆశీర్వదించడానికి ప్రాణం పెట్టినంత ప్రేమ కలిగిన వాడివి. నువ్వు నన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం నా పాపమే, నన్ను బాగు చేయకపోవడానికి కారణం నా పాపమే. ఇంకా నేను పాపాన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమించట్లేదు. ఐఎమ్ సో సారీ. ప్రభుకి మాట చెప్దాం, ప్రభుని ప్రార్థిద్దాం.